విలేజెస్లో అందరూ చాలా సెల్ఫ్లెస్గా ఉంటారు. ఒక రిలేషన్, ఒక బాండ్ ఉంటుంది. సెల్ఫ్లెస్ అంటారు కానీ ఊర్లోనే సెల్ఫిష్ అనిపిస్తుంది నాకు. మై విలేజ్ అనిల్ బ్రో, వెల్కమ్ ఆన్ తెలుగు కనెక్ట్స్. మా నాన్న రిక్షా తప్పుతుండే, టీవీ కూడా చక్కగా లేకుండా స్కూల్లో ఫీజు కట్టలే అని చెప్పి నిలబెడుతుండే. నేను మా బస్ స్టాండ్ పడుకున్నా 2 రోజులు. ఈ సిచ్యువేషన్ మామూలు రావద్దు, మా కొడుకు రావద్దు. నేను ఈ సినిమాకి మీరే ఎడిటింగ్ చేయడానికి రీజన్ ఏంటి? బడ్జెట్ ఇష్యూస్. బడ్జెట్ డిస్కషన్ జరిగితే ఎడిటర్కి మినిమం 2 లక్షలు 3 లక్షలు ఇవ్వాలి. సరే, ఎడిటింగ్ ఆఫ్టర్ ద ప్రొడక్షన్ కదా, ప్రొడక్షన్ టైంలో హీరో ఉండు, ప్రొడక్షన్ తర్వాత ఎయ్యు అని చెప్పాను. ఫ్యామిలీ ఫోర్స్ చేయడం వల్ల 24కే మ్యారేజ్ చేసేసుకున్నారా? ఇప్పుడు నాకు 25 పెళ్ళి అయిందంటే వాడు 30 చేసుకుంటాడు, 30 చేసుకుంటాడు. మన పెళ్ళికి నేను ఊపుకుంటూ పోయి అక్షంతలు ఏమంటే అరే బిడ్డ అంత ఎనర్జీ ఉంటుందో ఉండదు అని భయం వేసి, సో ఆ ఏజ్లో నేను మా మనవాళ్ళతో ఆడుకోవాలి కదా. నేను ఆడుకున్న దాత అంటే నాకు ఆడరాదు బిడ్డ, నువ్వు ఆడుకోపో అంటే ఎట్లుంటుంది. స్కూల్లో టాపర్, ఇంకా ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. అయితే ఫాలోయింగ్ ఉన్నా కూడా ఈ క్యారెక్టరేషన్ అదేమైంది, ఇడు మంచోడు ఎఫెక్ట్ చేసింది. నేను మంచోడిని, ఓకే. ఇప్పుడు నేను అమ్మాయిని చూసినా కూడా చూడనట్టు యాక్టింగ్ చేయాలి. మా ఊరికి అయితే 7 రూపీస్ అయితే, ఆ ముందూరు 6 రూపీస్ ఉంటుంది కదా, ఆడదాకా బస్ టికెట్ తీసుకొని ఆ రోజు ఆడ దిగి ఆ 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాను. నేను రూపాయి మనల్ని 3 కిలోమీటర్లు నడిపించింది. లైఫ్లో చిన్న ఇన్సిడెంట్లే నాకు పైసల పరంగా ఒక క్లారిటీ తీసుకొచ్చింది. ప్రతి మనిషి సెల్ఫిష్ అన్న, ఒక్కొక్కరికి ఒక్కొక్క మీటర్లో ఉంటుంది సెల్ఫిష్ అనేది. ఇప్పుడు ఇంట్లో అన్నదమ్ములు ఉంటేనే నొల్లే అవుతాయి, టీం అన్నప్పుడు డిస్కషన్స్ అవుతాయి, అన్నీ అవుతాయి. అవన్నీ నా కూడా కలిసి ఉండే గొప్ప. ఒకవేళ వరల్డ్ ఫేమస్ లవర్ కనుక ఇట్టై ఉంటే నిజం చెప్తున్నా లైఫ్ టర్న్ అయ్యేది కావచ్చు. 90% ఆఫ్ ద ఆడియన్స్ మన పాడ్కాస్ట్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు బెటర్ పాడ్కాస్ట్ చేయడానికి, బెటర్ గెస్ట్ని రీచ్ అవుట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మై విలేజ్ అనిల్ బ్రో, వెల్కమ్ ఆన్ తెలుగు కనెక్ట్స్. ఎస్, థ్యాంక్ యూ బ్రో. మీరు షెల్ వి డూ అ పాడ్కాస్ట్ అనగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ద రీజన్ ఏంటంటే మీ జర్నీ కానీ, మీ స్టోరీ కానీ, మిమ్మల్ని స్టోరీస్లో చూస్తూ ఉంటాను కదా, చాలామంది రిలేట్ అవుతారు మీ స్టోరీకి. అంటే మీ స్టోరీ ఎలా ఉంటుందంటే, లైఫ్లో మనం ఏదైనా గట్టిగా చేద్దామని అనుకుంటే పక్క ఏదైనా చెయ్యొచ్చు అనే థింగ్ మీ స్టోరీ నుంచి అర్థమవుతుంది అనమాట. సో అప్పుడు అరే ఈ పాడ్కాస్ట్ కానీ, అతనితో మాట్లాడినప్పుడు కానీ, అతని జర్నీ గురించి మాట్లాడినా, అతని పర్సనాలిటీ గురించి మాట్లాడినా, ఏదైనా ఆడియన్స్కి ఒక రిమెంబరెన్స్లో ఉంటుంది. నేను కూడా లైఫ్లో గట్టిగా ఏదైనా చేద్దామని అనుకుంటే గివ్ అప్ ఇవ్వకుండా చెయ్యాలి అని. సో దట్స్ అన్ ఇన్స్పైరింగ్ థింగ్. లేదు, మీరు గట్టిగా చేస్తారు. మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా మన స్టోరీస్ అన్నీ రిలేటబులే. మీరు కూడా మీ జర్నీ కూడా 0 నుంచి స్టార్ట్ చేసిన జర్నీలే కదా. ఒక్కొక్కటి ఈ సెటప్ దాకా వచ్చారంటే ఇంకా ముందుకెళ్ళాలి అంతే. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రమ్ బీయింగ్ అ క్రియేటర్ ఎట్ మై విలేజ్ షో నుంచి టుడే అన్ యాక్టర్ ఎలా అనిపిస్తుంది? అంటే లైక్ ఎప్పటికైనా ఒక యాక్టర్ అవ్వాలనే డ్రీమ్ ఉండేదా మీకు వెన్ యూ స్టార్టెడ్ కాంటెంట్ క్రియేషన్? స్టార్టింగ్ డేస్ నుంచే యాక్టర్ అని నా మైండ్లో లేకుండా, అసలు యాక్టింగ్ అని కాకుండా ఏదో ఫ్లోలో స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు మంచిగా అనిపించింది అని చెప్పి దుంకేసిన నేను. నాకు ఎక్కువ వ్లాగింగ్ సైడ్ వెళ్దామని ఉండే అప్పట్లో. స్టార్టింగ్ డేస్లో వ్లాగర్ అవుదాము, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వ్లాగింగ్ చూపిద్దాము, వ్లాగింగ్లోనే సినిమా ఫీల్ని తెప్పిద్దామనే థింగ్స్ ఉంటుండే నాకు. సో ఆ వ్లాగింగ్ కాస్త ఏమైందంటే మై విలేజ్ షోకి ఎప్పుడైతే జాయిన్ అయినామో అప్పటి నుంచి కంటెంట్ క్రియేషన్లో పడిపోయినాం. అంటే యాక్టింగ్ చేయడము, యాక్టింగ్లో ఎంజాయ్మెంట్ని చూడడము, కనిపించడం. సో దాంతో స్టెప్ బై స్టెప్ యాక్టింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగింది. ఏది అనుకుని అయితే చేయలేదు చిన్నప్పటి నుంచి కూడా, అసలు దీని మీద అసలు ఇంట్రెస్ట్ లేదు. అసలు దీని గురించి తెలియడం కూడా తెలియదు నాకు. అసలు యాక్టింగ్ అంటే ఇట్లుంటుంది. సినిమాలు చూస్తుండే, మస్తు సినిమాలు చూస్తుండే కానీ ఇది యాక్టింగ్, ఇది డైరెక్షన్ కూడా ఐడియా లేకుండే. అవునా? అనుకోకుండా దుంకేసినాం అట్లా. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్క్రీన్ మీద అలా కనిపిస్తారు కదా మీరు, ఇప్పుడు ఒక డైలాగ్ చెప్పి స్క్రీన్ మీద యాక్టింగ్ చేసి, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? నేను ఎప్పుడూ లైఫ్లో అనుకోలేదు ఒక యాక్టర్ అవుతానని, ఇప్పుడు అలా చేస్తున్నాను, అది నేనేనా అని అలాగే ఎప్పుడైనా చూసుకుంటారా? ఎవరు లేనప్పుడు మీరు ఒక్కరే ఉండి అలా స్క్రీన్ మీద చూసుకుంటున్నప్పుడు ఇలా? అంటే యాక్చువల్గా నాకు ఫస్ట్ మై విలేజ్ వీడియో ఒక బిత్తిర్ రాయుడు అని చెప్పి ఒక వీడియో తీసినాం మేము, పెదరాయుడు స్పూఫ్ వీడియో. ఓకే. సో ఆ వీడియో చూస్తున్నప్పుడు అది రీసౌండ్ వస్తుండే, నేను గట్టిగా అరిచిన, అది అరే ఇది ఏంద్రా నేనే నారా, ఇది మంచి ఫీల్ అనిపించుండే. దాని తర్వాత అక్కడ నుంచి ఇక మనం డిఎస్ఎల్ఆర్ కెమెరాతో షూట్ చేసినాము, ఆ వైబ్ మంచిగా ఉంటుండే ప్రతిసారి. ఎప్పుడైతే నేను ఫస్ట్ టైం థియేటర్లో కనిపించినో అప్పుడు ఆ ఫీల్ వేరే అనిపిస్తుండే. థియేటర్లో మన బొమ్మ, మన మాట, ఇంతమంది ముందు, అది ఇంకొంచెం ఏదో ఎనర్జీ తీసుకొచ్చింది. సో సినిమాల వైపు వెళ్ళాలి, సో తెర మీద కూడా మనం కనిపించాలి అనేది ఫస్ట్ సినిమాతో పడ్డది. ఇంకా ఈ స్ట్రగుల్స్ అనేవి చాలా గట్టిగా ఉన్నాయి యాక్చువల్గా. మనం అనుకున్నంత ఈజీ కాదు యాక్చువల్గా, కానీ ఎక్స్పీరియన్స్ అవ్వుకుంటూ స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాము.
వచ్చిన ప్రతి అవకాశం అయితే యూజ్ చేసుకుంటున్నాం అంతే. నైస్. సో మీరు చెప్పారు కదా ఆ తెర మీద కనిపించినప్పుడు ఆ ఫీల్ చాలా డిఫరెంట్ ఉంటుందని. అసలు ఎలా అనిపిస్తుంది ఆ ఫీల్? అసలు అంటే మాకు చిన్నప్పుడు నేను ఈవెంట్లో కూడా చెప్పినాం. చిన్నప్పుడు మాది ఒకటి చిన్న సిద్దిపేటలో మా నాన్న రిక్షా దొక్కుతుండే. ఓకే. చిన్న ఇల్లు, ఒక బెడ్రూమ్ అంత ఇల్లు ఉంటుండే. ఆ ఇంట్లో మేము అందరం ఉంటుండే. టీవీ కూడా చక్కగా లేకుండా అప్పుడు. టీవీ చూడడానికి పక్కింట్లోకి పోతుండే. పక్కింట్లో కొంచెం ఏమన్నా సినిమా చూడొచ్చా, సీరియల్ చూస్తున్నా అంటే కొన్ని రోజులకి మా నాన్న ఊరికే పక్కింటికి పోతున్నాం అని చెప్పి టీవీ తెచ్చిండు. 3,000 రూపాయలు పెట్టి ఒక చిన్న వనిడా టీవీ అని ఉంటుంది. ఆ టీవీ తెచ్చినప్పుడు టీవీలో చూస్తుండే. సో ఆ టీవీలో చూడడానికి కూడా మేము కష్టపడ్డ రోజులు అవి. అప్పటి నుంచి ఒక థియేటర్ వరకు వచ్చి థియేటర్లో మన బొమ్మ కనిపిస్తుందంటే ఈ జర్నీ ఏదైతుందో చాలా హార్డ్ జర్నీ. అండ్ అప్పుడప్పుడు మాకు కూడా నేను ఒంటరిగా ఫీల్ అయినప్పుడు అనిల్గా మంచిగా కష్టపడుతున్నావురా అండ్ కష్టానికి తగ్గ ఫలితం కూడా వస్తుంది నీకు, జాగ్రత్తగా ఉండాలి. రెండోది ఏంటంటే ఎంత కష్టపడ్డా కూడా లక్ కూడా కొద్దిగా ఎంతో కొంత ఫేవర్ చేస్తూ ఉండాలి. లక్ కూడా నీకు జీవితంలో రాసిపెట్టిండు. ఆ లక్ని కష్టాన్ని ప్రాపర్గా నమ్ముకొని ముందుకెళ్తూ ఉండు, ఏదో ఒక రోజు మంచిగా కనబడతావు అనే ధైర్యాన్ని తెచ్చుకో. ఒంటరిగా ఉన్నప్పుడు ఇదే ఫీల్ అవుతుంది నేను. కష్టపడు, ఇంకా కష్టపడితే ఖచ్చితంగా నీకు ఏదో ఒక రోజు మంచిగా కనిపిస్తావు బొమ్మ మీద అనుకున్నాం. నిన్న ట్రైలర్ చూసినప్పుడు అయితే మొత్తం మన సినిమా, నేను మెయిన్ లీడు, రామానాయుడు స్టూడియోస్లో ట్రైలర్ లాంచ్. ఇంకొంచెం కష్టపడితే ఇంకొక 2-3 ఏళ్ళు ఇంకొద్ది గట్టి కష్టపడితే థియేటర్ వరకు వెళ్తాము అనే గట్టి భావన అయితే మొన్న అయితే కలిగింది. ఈ 2-3 ఏళ్ళు ఇంకా గట్టి కష్టపడే, గట్టిగా దాని మీద వర్క్ చేసుడే అని చెప్పి ఫిక్స్ అయిపోయినాం ఇక. గ్రేట్. సో ఇప్పుడు ట్రైలర్ లాంచ్ అయింది. ట్రైలర్ లాంచ్ అయినప్పుడు అలాంటి ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి తరుణ్ భాస్కర్ గారు రావడం, అతను ట్రైలర్ లాంచ్ చేయడం, అండ్ ప్రియదర్శి గారు లాంటి అతను వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఎంత గ్రేట్ఫుల్గా అనిపిస్తుంది బ్రో ఇవన్నీ జరుగుతున్నప్పుడు. అప్పుడప్పుడు నాకు అంత మిరాకిల్ అనిపిస్తుంది అన్న. అంటే నాకు మనుషుల మీద నమ్మకం ఉంటుంది. అరే ఒక మనిషికి మనం సాయం చేస్తే ఏదో ఒక టైంలో మనకు సాయం చేస్తారు అని. మనము మన మై విలేజ్ షో వీడియోస్ ద్వారా చాలా మందికి ప్రమోషన్లు చేసినాము, చాలా మందికి డిఫరెంట్ థింగ్స్లో మనకు కావాల్సిన అవేర్నెస్ ఇచ్చారు ఆ టైంలో. సో మనం ఫోన్ చేస్తే అసలు మనకు వాళ్ళు హెల్ప్ చేస్తారా, చెయ్యరా, అసలు వస్తారా అనే డౌట్తోనే మెసేజ్ చేస్తుండే. అవునా, ఓకే అడుగుదాము, అడిగితే ఏమనుకుంటారో తెలియదు, సరే అడిగి చూద్దాం, అడగకపోతే అమ్మాయిని అన్నం పెట్టదు కదా. సో ఇలాంటి టైంలో వాళ్ళ సపోర్ట్ తీసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే మనం ఊర్లో ఉన్నాము, ఊరు నుంచి వచ్చినాము, హైదరాబాద్ థింగ్స్ అనేవి మనకు కొత్త. ఇంకా ఇప్పుడు కూడా ఎవరో ఒకరు అలాంటి వాళ్ళు వచ్చి భుజం తడితేనే ముందుకు పోతాము, స్ట్రెంత్ అనిపిస్తుంది. సో ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక్కొక్కరికి మెసేజ్ చేస్తుంటే వాళ్ళు ఇచ్చే పాజిటివిటీ అది నాకు ఇంకా బూస్టప్ అవుతుంది. ఎస్, అంటే మనం ఏదో కొంచెం చేసినాము, ఇంకొంచెం కష్టపడితే వాళ్ళ సపోర్ట్ కూడా మంచిగా వస్తుంది. మంచి కంటెంట్ తీయడమే మన బాధ్యత అని చెప్పి అయితే క్లియర్ అర్థమైంది. హ్యాపీ వాళ్ళు అడగగానే వాళ్ళు కూడా వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకైతే వెరీ హ్యాపీ. సో దీంతో నాకు కూడా అంటే నేను ఎట్లుంటా అంటే ఎవరైనా స్టోరీ షేర్ చేయమన్నా, అంటే మన అవసరం ఎవరికైనా ఉందంటే మాత్రం ఖచ్చితంగా రెస్పాండ్ అవుతా. అవునా అన్న ఈ సాంగ్ రిలీజ్ అయింది, ఏదన్నా మీరు ఒకటి పెట్టండి, నా అవసరం ఎవరైనా అడిగారంటే ఖచ్చితంగా ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తా ఫస్ట్. అండ్ రెండోది నా చుట్టూ ఉన్న సర్కిల్లో ఎవరైనా ఏదైనా చిన్న వాళ్ళ లైఫ్లో ఏదైనా బిగ్ అచీవ్మెంట్ లాంటిది చేస్తే నేను ఖచ్చితంగా కంగ్రాచులేషన్స్ లేకపోతే వాళ్ళకి ఏదో ఒకటి అయితే పెడుతూ ఉంటాను. అవును, కమెంట్స్లో చూస్తూ ఉంటాను. నేను ఆగలేను అట్లా, ఎందుకంటే అది మనం సాధించలేదు, వాళ్ళు సాధించిర్రా లేకపోతే మన ద్వారా ఇంకొకరికి బూస్టప్ అవుతుందా పక్కన పెడితే. ఇప్పుడు ఎట్లుంటే కామెంట్ పెడితే వాళ్ళ కామెంట్ పెడితే నాకేమొస్తుందన్న రోజు కూడా ఉన్నాయి. యాక్చువల్గా చాలా మంది కామెంట్ కూడా పెట్టడానికి సిగ్గుపడతారు. మనకు అట్లా లేకుండా ఎదిగితే హ్యాపీగా, వాడు ఎదిగితే వాడు ఇంకొంచెం పైకి పోతే మనకేదైనా అవకాశం వచ్చినప్పుడు వాడు కూడా మనం పైకి తీసుకోవద్దు అనే ఉద్దేశం ఉంటుంది. సో అట్లా నా వంతు ప్రయత్నం చేస్తున్నాక నాకు ఇట్లా దొరుకుతుంది అంతే. నైస్. అంటే లైఫ్లో ఎప్పుడు మనం ఏదైనా చేసిన మంచి ఎప్పుడూ ఎక్కడికి పోదు, మన కర్మ పక్క మనకి అది దాన్ని బిలీవ్ చేస్తారు. సో నేను ఇది ఎప్పుడు ఎలా వింటుంటానంటే మా మమ్మీ కూడా ఒక విలేజ్ నుంచి వచ్చారనమాట. వేరే మా డాడీ ఒక సిటీలో ఉన్నా కూడా యూ ఆల్వేస్ యూస్ టు సే దీస్ థింగ్స్. అలా అన్నీ నేను మమ్మీ ఇంత ఎగ్జాగరేట్ చేసి చెప్తుందా విలేజ్ గురించి, అంటే ఎక్కడ పిల్లలు బాగా ఎదగాలి వీళ్ళు పాడైపోకూడదని చెప్తుందా అని అలా అనుకునేటోండి. బట్ యాక్చువల్లీ ఇఫ్ యూ సీ ఎనీ వీడియోస్లో కానీ ఎక్కడైనా విలేజెస్లో అందరూ చాలా సెల్ఫ్లెస్గా ఉంటారు. ఎవరు సక్సెస్ అయినా ఇంకొకరు ఎంజాయ్ చేస్తారు, ఎవరు ఒకరు పేరు పెట్టి పిలుచుకోరు, ఒక రిలేషన్ ఒక బాండ్ ఉంటుంది. వేరే ఇన్ సిటీస్లో ఇక్కడ ట్రూ ఫ్యామిలీస్ కూడా సేమ్ అపార్ట్మెంట్స్లో ఉన్న సేమ్ కమ్యూనిటీస్లో ఉన్న అంత ఫ్రీక్వెంట్గా కలరు. అండ్ ఒకళ్ళు సక్సెస్ని మీరు చెప్పినట్టు ఇంకొకరు కమెంట్ చేసిన ఒక అప్రైజల్ ఇద్దామన్నా కూడా చాలాసార్లు థింక్ చేస్తారు జస్ట్ వాళ్ళని పోగొట్టడానికి. మీకు రూట్స్ అక్కడ ఉండడం వల్ల ఈ మైండ్ సెట్ బిల్డ్ అయ్యి జనాలతో ఇలా ఎప్పుడైనా కూడా సెల్ఫ్లెస్గా ఉండాలి, వాళ్ళు ఏమనుకున్నా మనం వాళ్ళకి హెల్ప్ చేసే నేచర్ అనేది అక్కడ బిల్డ్ అయిందా? నాకు అంటే ఇది టు బి ఫ్రాంక్ నా క్యారెక్టరేషన్ అంతా బిల్డ్ అయిన స్కూల్లో అన్న. స్కూల్
మా స్కూల్లో బాగా ఇంపాక్ట్ చేసింది స్కూల్. బాగా ఇంపాక్ట్ చేసిండే మా హెడ్ మాస్టర్ మాకు. యాక్చువల్గా మా స్కూల్ ఎట్లా అంటే టెక్స్ట్ బుక్ ఈ థింగ్స్ కాకుండా కథలు చెప్తుండే మా సార్ ఎక్కువ. హెచ్ఆర్ అహ్మద్ సార్ అని ఇప్పుడు నా దాంట్లో మా హీరో అని ఉంటుంది. ఓకే. నా ఇన్స్పిరేషను నేను నా లైఫ్లో నేను ఆయన లెక్కనే అవుదామనుకొని ఫిక్స్ అయ్యాను నేను చిన్నప్పుడు 10th. ఓకే. సో ఆయన లెక్కనే టీచర్ అవుదాము, ఆయన లెక్కనే నేను పిల్లలందరినీ ఇట్లా మోటివేట్ చేయాలి. సో ఈ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ కాకుండా బిహైండ్ ద నాలెడ్జ్ ఇవ్వాలి అనేది నేను అప్పుడే ఫిక్స్ అయినా 10th. ఆయన ప్రతి సిచ్యువేషన్ ఒక కథ లెక్క చెప్తుండే. అమ్మ నాన్న గురించి కథ చెప్తుండే, భార్య గురించి కథ చెప్తుండే, ఫ్రెండ్స్ గురించి కథ చెప్తుండే. ఈ కథలన్నీ నన్ను చాలా ఇంపాక్ట్ చేసినాయి. సో క్యారెక్టరేషన్ అంతా అక్కడ బిల్డ్ అయింది. సో ఎండ్ ఆఫ్ ది డే ఆ కథలన్నీ ఇన్స్పైర్ అయ్యి కష్టపడాలి, కష్టపడితేనే మనం ఎదగలుగుతాము, ఈ కష్టంలో నలుగురిని కలుపుకుంటూ పోవాలి. ఆయన 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 ఒక చిన్న లైన్ చెప్పిండే, వేగంగా వెళ్ళాలనుకుంటే నీ డ్రీమో నీ గోలో ఏదన్నా వేగంగా వెళ్ళాలనుకుంటే ఒక్కనివే వెళ్ళు, నువ్వు దూరంగా అంటే నీ డ్రీమ్ని మించిన దూరానికి పోవాలనుకుంటే మాత్రం నలుగురితో కలిసి వెళ్ళు అని ఒక లైన్ చెప్పిండు ఆయన. నేను ఆ లైన్ని స్టిక్ అయ్యి మేము ఇప్పుడు టీమ్గా మా ఐవిలేష్ టీం ఏదైతే ఉందో ఇట్లా నలుగురం 10 మంది ఇట్లా కలిసిపోవడానికి రీజనే అది. అఫ్కోర్స్ టీమ్ ఇప్పుడు ఇంట్లో అన్నదమ్ములు ఉంటేనే నొల్లే అవుతాయి, టీం అన్నప్పుడు డిస్కషన్స్ అవుతాయి, అన్నీ అవుతాయి. అవన్నీ నా కూడా కలిసి ఉండే గొప్ప. సో మేము మా మెంటాలిటీస్ ఏంటంటే కలిసి దూరం పోదాము, ఇంకేదో సాధిద్దాము అన్న ఉద్దేశంతోనే వెళ్తూ ఉంటాము. సో ఈ స్వార్థము ఇవన్నీ ఏదో ఒక టైంలో మంచి కనిపించినా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఏంటిది అంటే ఒక ప్రశాంతత, చుట్టూ నలుగురు ఉండడము, నలుగురితో మంచి ఏదైనా నీకు బాధ వస్తే ఒక ఇద్దరితో పంచుకోవడము. అసలు మనుషులు లేకపోతే ఎందుకు లైఫ్లో. సో ఆ మనుషులు సంపాదించుకోవడమే గొప్ప ఇప్పుడున్న సిచ్యువేషన్. డబ్బులు వస్తాయి ఆటోమేటిక్గా, నువ్వు కష్టపడితే మనుషులు దొరకడం కష్టం. సో ఆ కష్టాన్ని ఆ మనుషులు మంచి మనుషులు దొరకడం ఇంకా కష్టం, మనకు సపోర్ట్ చేసేటోళ్ళు. సో అసొంటి మనుషుల్ని సంపాదించుకోవడము ఈ జనరేషన్ ఇంకా చాలా గొప్ప. సో అట్లా ఎవరైతే మన చుట్టుపక్కల ఉంటారో వాళ్ళని సంపాదించుకుందాం అని చెప్పేసి ఉంటాము. ఇక 99% అందరికీ పాజిటివ్నే కనిపించాం కదా, ఒకరికి నెగిటివ్ కూడా కనిపిస్తాము. వాళ్ళతో మనం డిస్కనెక్ట్ అయితే అయిపోతుంది అంతే, ఎక్కువ మనం స్ట్రెస్ కాకుండా. మీరు చెప్తుంటే నాకు ఒక స్టోరీ వచ్చింది. నేను లాస్ట్ వీక్ ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌ని కలిసాను. వేర్ హీ సక్సెస్ఫుల్, అతను బిజినెస్లో సక్సెస్ఫుల్ ఉన్నారు, అతను బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు, స్టార్టప్స్ని ఎంకరేజ్ చేస్తారు, చాలా మంచి అతను. అంత లైమ్ లైట్లోకి రారు. అతను కలిసాక అతన్ని చూసాక నేను అతను అడిగాను అనమాట. అతను ఆఫీస్ స్పేస్ చూసాక నాకు చాలా నచ్చింది. అంటే సినిమాటిక్గా ఉందనమాట. ఇలా అంటే అందరికి ఒక డ్రీమ్ ఉంటుంది కదా ఇలా ఉండాలని. అతను అడిగాను అనమాట, ఈజ్ ఇట్ యువర్ డ్రీమ్ టు బీ లైక్ దిస్ అని అంటే అతను ఒక లైన్ చెప్పారు నాకు, వంశీ యాంబిషన్ అనేది ఒక డబుల్ ఎడ్జ్ స్వార్డ్. మన లైఫ్లో ఈ యాంబిషన్ పిచ్లో వెన్ వి రన్ చాలా పరిగెడదాం హజిల్ అవుతున్నప్పుడు వి మిస్ సమ్ ఫైనర్ థింగ్స్. మన లైఫ్లో ఒక సిచ్యువేషన్కి వెళ్ళాక అనిపిస్తుంది, అరే ఈ లైఫ్లో ఈ కష్టం అంతా కూడా ఫైనర్ థింగ్స్కే కదా, ఫ్రెండ్స్తో కూర్చోవడానికి, సినిమాలు తినడానికి, ఇవన్నీ. సో ఈ యాంబిషన్ అనేది అంత డబుల్ ఎడ్జ్ స్వార్డ్. నీ లైఫ్లో ఏవైతే నువ్వు మిస్ అయిపోతున్నావో అనే క్లారిటీ తెలియకుండా నువ్వు పరిగెట్టావు అని అంటే నువ్వు చాలా థింగ్స్ మిస్ అయిపోతావు. సో అలా చెప్తున్నప్పుడు నాకు మీ స్టోరీ గుర్తొచ్చింది. బికాజ్ ఇంత మీకు క్లారిటీ ఉంది అంటే లైక్ నేను దేనికోసం వెళ్తున్నాను. ఇప్పుడు చాలామంది ఒక యాంబిషన్తో పరిగెడుతున్నప్పుడు మనం అన్నీ మర్చిపోతాం. అంటే లైక్ ఆ పిచ్చిలో అంటే ఒక గోల్ని రీచ్ అవ్వాలని ఫ్రెండ్స్ని పక్కన పెడతాం, ఫ్యామిలీని పక్కన పెడతాం, అన్నీ పక్కన పెట్టి వెళ్ళిపోతుంటాం. బట్ నేను మన కాన్వర్సేషన్లో కూడా ఒకటి చెప్పారు, లైక్ మేము ఏదైనా కూడా ఎండ్ ఆఫ్ ది డే మా విజన్ ఏంటంటే ఏదైనా అవ్వని బట్ ఫస్ట్ అయితే కలిసి ఉండాలి. అంటే ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు యూనిటీ. ఎస్. సో అది ఆ నేచర్ ఎలా బిల్డ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతమందికి ఛాన్స్ ఇచ్చి ఇంతమందికి గ్రోత్కి ఉన్న మై విలేజ్ షో కొన్ని వాల్యూస్ కానీ, కొన్ని ఈథోస్ కానీ, కొన్ని లెర్నింగ్స్ ఉంటాయి. అరే లైక్ ఎప్పటికైనా మనం ఇవి వదులుకొని వెళ్ళిపోద్దని. అలాంటి లెర్నింగ్స్ మీకు ఏమున్నాయి మిమ్మల్ని ఆపి ఇంత స్ట్రాంగ్గా బిల్డ్ చేసి అండ్ అందరికీ లైఫ్లో ఛాన్స్ ఇచ్చి గ్రో అయ్యే ఆపర్చునిటీ ఇచ్చినట్టు? సో ఫస్ట్ విషయం ఏంటంటే దీనికి ఈ క్రెడిట్ అంతా మా శ్రీకాంత్ అన్న వాళ్ళ డాడీ ఉండే సార్. ఓకే. సో మేము అంటే మై విలేజ్ షో ఎక్కువ కనెక్ట్ అయింది సార్ వల్ల. అవునా? సో సార్ మా లెక్చరర్, నేను టీటీసీ కోచింగ్ చేస్తాను, మా లెక్చరర్. శ్రీకాంత్ అన్న వాళ్ళ కొడుకు మా కాలేజీకి వస్తుండే, అట్లా మా ఇద్దరికి కనెక్టివిటీ. శివన్న శ్రీకాంత్ అన్న ఇద్దరు క్లాస్మేట్స్. ఓకే. వాళ్ళిద్దరు బీటెక్ క్లాస్మేట్స్. ఫ్రమ్ 2012 నుంచి వాళ్ళిద్దరు క్లాస్మేట్స్. సో వాళ్ళిద్దరికి ఆ కనెక్టివిటీ. సో మా అందరికీ ఏంటంటే మొండే సార్ చేసే యాక్టివిటీస్, అతను సోషల్ యాక్టివిటీస్ బాగా చేస్తాడు, ఇన్స్పైరింగ్ విషయాలు అంటే లైఫ్లో రియల్ ఇన్సిడెంట్ని ఊర్లో చాలా యాక్టివిటీ చేస్తుండే అతనా సార్, మొండే సార్. అంటే ఊరంటే గిట్లా ఉండాలిరా భయ్, మా ఊరు అంతా ఆగమైపోతుంది, ఆల్కహాల్ అనేది చాలా చాలా ఇబ్బంది అవుతుంది, ఇలాంటి ఆల్కహాల్ మన ఊర్లో ఉండొద్దు అని చెప్పి ఆయన ఫైట్ చేస్తాడు.
ఒకనొక టైంలో ఊర్లో పొగాకే చేయొద్దు అని చెప్పి ఫైట్ చేసి ఉండే. సో సార్ చేసే యాక్టివిటీస్ యాక్చువల్గా మై విలేజ్లో స్టార్ట్ అయిందే సార్ చేసిన యాక్టివిటీస్తోనే. వాటిని రికార్డ్ చేసి పోస్ట్ చేశారు. శ్రీకాంత్ అన్న సార్ చేసే యాక్టివిటీస్ ఏవైతే ఊర్లో యాక్టివిటీస్ ఉంటాయి లంబాడిపల్లి యూత్ కూడా మస్తు యాక్టివ్ ఉంటారు యాక్చువల్గా. అవునా? మేము పోకముందు నుంచి కూడా వాళ్ళు ఇలాంటి ఊర్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిలో బాగా యాక్టివ్ ఉంటుండే. సో అట్లా ఆ యాక్టివిటీస్ ఏవైతే చేస్తారో ర్యాలీలు చేసేటోళ్ళు, అరే ఊర్లో చెత్తను పడేయద్దు, స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాలు అప్పుడు బాగా చేస్తుండే. మనకి ఒక డంప్ యార్డ్ ఉండాలి, మనము చెత్తను ఎక్కడెక్కడ పడేయద్దు, ఒక డంప్ యార్డ్ నిర్మించుకుందాము, శ్మశాన వాటిక దగ్గర ఒక స్నానాలు చేసే గదులను నిర్మించుకుందాం మనమే. సో ఇట్లా ఈ యాక్టివిటీస్ సార్ చేస్తుండే. అవన్నిటిని శ్రీకాంత్ అన్న క్యాప్చర్ చేసి ఒక బ్లాగ్ లెక్క, ఒక డాక్యుమెంటరీ లెక్క పెడుతుండే. సో మా అందరికీ ఇన్స్పైరింగ్ అయిన మూమెంట్స్ అవన్నీ. సో అరే వీడియోలు వస్తున్నాయి, వీడియోలు ఓకే, కానీ ఇవన్నీ మనము లైఫ్లో చేయలేము కదా. అవును, మన ఊర్లో మనం చేయలేము. అంత మోటివేట్ చేయాలంటే మనతో కాదు. సార్ మోటివేట్ చేస్తున్నాడు, సార్ ఇంకా 10 మంది వస్తున్నారు, మనం పోదాము, మనం కూడా నిలబడదామని చెప్పి అట్లా వెళ్ళినాము. అది మెల్లమెల్లగా ఆ యాక్టివిటీస్తో కాకుండా ఈ యాక్టివిటీస్ నుంచి మెల్లగా కంటెంట్ క్రియేషన్లోకి వెళ్ళిపోయినాం మేము యాక్చువల్గా. అవి కథల్లో చెప్తే ఎక్కువ రీచ్ అవుతుంది అని చెప్పేసి, సో అంటే కామెడీ ఎలివేట్ చేసి చెప్తే బాగుంటుందని. సో మా దాంట్లో కంటెంట్ డబుల్ మీనింగ్ లేకపోవడము, అందరం ఇండైరెక్ట్గా టీచింగ్ ఫ్యామిలీ. శ్రీకాంత్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వర్క్ చేస్తాడు, శివన్న గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యిండు, నేను టీచర్గా వర్క్ చేసి. సో మా అందరి ఐడియాస్ ఏముంటాయంటే కొంచెం మంచి కంటెంట్ ఇద్దాము, కంటెంట్లో ఎంతో కొంచెం వాల్యూస్ ఉంచుకుందాము, మరి చిల్లర కాకుండా. మన వీడియో చూసి ఎవడొకడు ఇన్స్పైర్ కాకపోయినా పర్లేదు, చెడిపోకుండా చాలు అనే మెంటాలిటీతో వర్క్ చేస్తుండే. క్రేజీనెస్ ఉంటుంది కానీ పిచ్చి కామెడీ ఉండదు, అవతల ఎఫెక్ట్ చేసేలాగా ఇప్పుడు మీకు కామెడీ ఉండదు. సో అట్లా ఆ వాల్యూస్ అయితే పెట్టుకున్నాము మేము. అండ్ ఇక యాక్చువల్ మా మొండేసరికి ఏంటంటే మద్యపానం అనేది ఇంకా అవాయిడ్ చేయాలి. ఇప్పుడు మేము ఎవరైనా తాగాం, ఓకే, మా టీంలో శ్రీకాంత్ అన్న, మేము, శివ, రాజు ఎవరు తాగరు. ఓకే, మా అందరికీ సార్ నుంచి వచ్చింది అది. డ్రింకింగ్ స్మోకింగ్ లేదు మా దాంట్లో. నైస్. సో అది ఇక వీడియోలో పెట్టద్దు అనుకుంటాం కానీ కొన్ని సీన్స్కి కొన్ని వాటికి అది అవసరం కాబట్టి పెట్టుకుంటూ వెళ్తాము. ఎప్పటికన్నా ఇవి ఒక ప్యారలల్గా మా లైఫ్లో వీటిని కొంచెం ఉంటాయి మాకు. ఎప్పుడు కొంచెం పెద్ద స్టేజ్ వచ్చిన తర్వాత వాటిని ఎట్లా చేద్దామో కానీ ఆయన ఇచ్చిన రూట్సే అంటే మేమందరం కట్టుబడి ఉండడానికి ఆయన ఐడియాలజీ, దాంతో శ్రీకాంత్ అన్న ఐడియాలజీ. అండ్ లైక్ ఏ సిచ్యువేషన్లోనైనా ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్యూట్స్ ఎప్పుడు వస్తాయంటే ఒకరు గ్రో అవుతున్నప్పుడు, ఒకరు గ్రో అవ్వడానికి లేట్ అవుతున్నప్పుడు, లేదా ఒకరికి మీదే లైమ్ లైట్ పడుతున్నప్పుడు, లైక్ రికగ్నైజేషన్ ఒకరికే వస్తే ఇంకొకరికి రాలేనప్పుడు, ఇలాంటప్పుడు డిస్ప్యూట్స్ అవుతూ ఉంటాయి. సో అలాంటి డిస్ప్యూట్స్ అప్పుడు బీయింగ్ అండ్ మీరు చెప్పినప్పుడు 18 people టీం, అంత హ్యూజ్ టీం ఉండి ఆ డిస్ప్యూట్స్ని ఎలా మేనేజ్ చేసి ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు మీరు ఇప్పటికీ? అంటే ఫస్ట్ విషయం ఏంటంటే అవి వస్తాయా రావా అనేది ఇంకా మా దాకా రాలేదన్న, నిజం చెప్పాలంటే. అవునా? మీ ఇంటర్నల్ అయితే మీకు ఎప్పుడు డిస్కషన్స్ ఎప్పుడు కాలేదు. అండ్ రెండోది మా వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. ఓకే వీనికి ఒక అవకాశం వచ్చింది, వాడు పోతున్నాడు. ఇప్పుడు నేను సినిమాలోకి వచ్చినాం, నాకు కొద్దిగా కాంటాక్ట్స్ అవి ఒకటి పెరిగినాయి సినిమాల ద్వారా. ఓటీటీకి కాంటాక్ట్స్ పెరిగినాయి, పిలిస్తే నేను తీసుకుపోయి మనలతోనే కదా చేయించింది. అవును, నేను వేరేటలతో నేను చేయించుకోలే కదా. అరే వాళ్ళు పిలిచిరు మనల్ని, కథ రాసుకున్నామన్నారు, పోదాము అని చెప్పి అన్న వాళ్ళని మోటివేట్ చేసుకొని, అన్న అందరం కలిసి చేసుకుందాము అని చెప్పుకొని అందరం కలిసి ఈ ఓటీటీ సిరీస్ చేసినాం. నెక్స్ట్ ఇంకో సినిమా అట్లా చేస్తాము. సో ఇప్పుడు మా దాంట్లో ఉన్న టీంలో ఉన్న మ్యాక్సిమం మెంబర్స్ దీనిలో వర్క్ చేసి ఉండే. అండ్ జీవాలు ఏం చెప్పారంటే ఇప్పుడు ఏదైతే మనం సిరీస్ రిలీజ్ అవుతాం మొత్తం మీరే పెట్టకండి, మొత్తం మళ్ళీ చూస్తే ఒక మైలిష్ వీళ్ళకి కనబడద్దు, కొంచెం ఫ్రెష్ ఫీల్ ఉండాలి, అట్లా అది కనబడాలి. కాబట్టి మీ వాళ్ళని యూజ్ చేసుకుంటూ కొత్త వాళ్ళని పెట్టుకోండి అని చెప్పి వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టుండే. సో ఆ కండిషన్స్కి లోబడి మన వాళ్ళని విడిచిపెట్టకుండా ఈ సిరీస్ అంతా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వచ్చే సినిమాలు కూడా అంతే. సో వస్తాయి కావచ్చు, వస్తే రావు నాకు కూడా క్లారిటీ లేవని. ఇప్పటికైతే మేమంతా హ్యాపీనే ఉన్నాం. కానీ వన్ థింగ్ మీకు క్లారిటీ ఉంది, నాకు అవకాశం వస్తే అవకాశంలో నిన్ను మాత్రం పక్కా తీసుకెళ్తాను, అంతే కదా. నాకు ఛాన్స్ వచ్చింది కానీ ఇప్పుడు నేను వరల్డ్ ఫేమస్ లవర్లో నాకు అవకాశం వచ్చింది. ఆయన డైరెక్టర్ ఉండి అరే ఇంకొక క్యారెక్టర్ ఉందా, చిన్న క్యారెక్టర్ వాళ్ళని ఉంటే చెప్పండి రా అంటే నేను చంద్రుని పిలిచిన మా దాంట్లో ఉన్న అబ్బాయిని. అరే రారా ఒక చిన్న క్యారెక్టర్ ఉందట, నేను కూడా కనబడతాను, కూడా కనబడతావు రారా అని చెప్పి పిలిచినాము. కానీ అది మిస్కమ్యూనికేట్ అయ్యి సంథింగ్ సీన్ మంచిగా రాక వాళ్ళు ఎడిటింగ్ తీసేసారు. కానీ గుంజుకోవడం ఉంటుంది, మన చుట్టూ మన మనుషులని తీసుకోకపోతే ఇంకో తీసుకోదు. ఇప్పుడు రేపు ఒకవేళ చందుకు ఏదైనా మంచి ఆపర్చునిటీ వచ్చింది అనుకో, అరే ఇంకొక అవకాశం ఉంది, ఎవరైనా మంచి రోల్ ఉంటే చెప్పండి నాకు చెప్తారు కావచ్చు. సో ఒక క్లారిటీ అయితే మా వాళ్ళకు ఉంది. కానీ కొంచెం ఏంటంటే కొద్దిగా మా వాళ్ళ పరంగా నాకు ఇబ్బంది అనిపించేది ఏంటంటే
కొంచెం బయటకు వస్తే బాగుంటుంది. ఇంకా వాళ్ళు ఇంకా ఆ ఊరు నుంచి ఇంకా బయటకు రావట్లేదు. కొంచెం వాళ్ళ పుష్ చేసుకొని ఏదైనా మంచి మంచి అవకాశాలు వస్తాయి మనలోకి కూడా. యాక్చువల్గా మనోళ్ళు కొంచెం ధైర్యం చేసి పోరా, లేకపోతే ఎందుకు తెలియదు కానీ ఫోన్ అసలు నార్మల్గా చాలామంది నేను విన్నాను, అస్సలు వాళ్ళు ఏవైతే రూట్స్ ఉంటాయో ఆ ఊరు వదిలి అస్సలు బయటికి రారు. ఇంకా అలాంటిది హైదరాబాద్ ఇలాంటి సిటీస్ కంటే అసలు ఏముంది అక్కడ అనే మైండ్ సెట్లో మాట్లాడతారు, ఇక్కడే ఉంది కదా హ్యాపీనెస్ అని. అంటే లైక్ ఎందుకు అంత అక్కడ స్టిక్ అయిపోయి ఉండిపోతారు అలాగా? అంటే ఫస్ట్ ఇక్కడ అంటే ఇప్పుడు నేను కూడా భయమే నాకు. అంటే ఫస్ట్ దేనికి భయము అంటే ఇటు వస్తే ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలంటే ఎక్కడ ఉండాలో తెలియదు ఫస్ట్. ఇప్పుడు నాకు చాలా ఇబ్బంది అవుతుండే స్టార్టింగ్ డేస్లో కూడా. ఇప్పుడంటే మా సఫారీ ఏదైతే ఉందో మా బాయ్స్ అందరు కలిసి ఒక రూమ్ తీసుకున్నారు. నేను వెళ్ళి అలా పడుకుంటున్నాం ఉంది ఒక అంటే నైట్ పడుకోవడానికి ఒక దగ్గర స్పేస్ ఉంది అని చెప్పి ధైర్యం ఉంది మనకు. పేడుకి వెళ్ళి పడుకుంటాం, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి రోజు పోతాం మనం. అదో భయం ఉంటుంది నాకు కూడా. లాస్ట్ 6-7 months దాకా నాకు అసలు ఇక్కడ ఉంటాం రా, పోయినప్పుడు హోటల్ బుక్ చేసుకుంటుండే. ఏం అడుగుతాం ఫ్రెండ్స్ ఇంటికి అటు ఇటు, ఒక్కసారి అడుగుతాం 2 సార్లు అడుగుతాం, కానీ వచ్చిన ప్రతిసారి పోలేం కదా. అట్లా ఒక అన్న ఉంటుండే, అన్న దుబాయ్లో రాజేంద్ర అన్న ఒక అన్న ఉంటుండే. అన్న ఫ్లాట్ ఇచ్చిండు కొన్ని రోజులు, మీరు వాడుకుంటారు బాబు, మీరు ఇబ్బంది పడుతున్నారు, మీరు వచ్చినప్పుడల్లా ఇది వాడుకొని ఫ్లాట్ వాడుకున్నాను. సో మా భయం ఏంటంటే పోతే 10 రోజులు వర్క్ ఉందనుకో ఏడుంటాం. ఇట్లా కొన్ని భయాలు ఉంటాయి. ఒకసారి వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నదో తెలియదు, ఆగమవుతాము, పైసలు ఎక్కువ ఖర్చు అవుతాయి తిరగడానికి అటు ఇటు, వచ్చిన దానికంటే పైసలు ఎక్కువ ఖర్చు అవుతాయి, ఇదో భయం ఉంటుంది. రెండోది ఎందుకో ఊళ్ళోనే కంఫర్ట్ అనిపిస్తుంది. అంటే నాకు కూడా తెలియదు అన్న, అంటే మన వాళ్ళు అప్పుడప్పుడు రారు. మన వాళ్ళకు యాక్చువల్గా మంచి సినిమాల్లో అవకాశాలు వచ్చినాయి, మా రాజుకు కానీ మా చందుకు కానీ ఫోన్లు వచ్చిండే. మరి వాళ్ళ థాట్స్ ఏమైనా నాకు తెలియదు. వాళ్ళు మరి నేను ఊర్లో ఉందామని ఫిక్స్ అవుతురా, లేకపోతే ఆ అవకాశాలని కరెక్ట్గా వాడుకుందాం అనుకుంటలేరా, లేకపోతే వాళ్ళ ఐడియాలజీ ఏముందని తెలియదు, కానీ కొంచెం భయం అయితే ఉంటుంది. మీకు ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చి ఒక హైదరాబాద్లో ఉన్నప్పుడు మీరు బాగా భయపడిన థింగ్ దేనికి ఏమైనా ఉందా అలాగా? ఫస్ట్ టైం హైదరాబాద్ అంటే నాకు నా క్యారెక్టర్ ఏంటంటే ఫస్ట్ నుంచి నాకు ఈ భయాలనే లేకపోతుండే అన్న. అంటే నేను ఎట్లుంటా అంటే నేను రోడ్డు మీద అనుకుంటాను, నాకు నేను ఎదురొస్తే నేను ఈడే అనుకోవాలి. నేను మా బస్ స్టాండ్ అనుకున్నాను 2 రోజులు. నాకు ఇట్లుండాలి, నాకు అట్లుండాలి, నాకు ఇదే ఉండాలని నాకేం లేకపోతుండే. పని మీద వచ్చిందా, పని చేసుకున్నానా, లేట్ అవుతుందా, బస్ స్టాండ్లో పడుకుంటాను నేను అట్లా జూబ్లీ బస్ స్టేషన్లో కొన్ని రోజులు పడుకున్నాను నేను. ఏది పని అయిపోతుంది 6-7 వరకు మన పని అయిపోతుంది. 7కి పని అయిపోతే జేబీఎస్ పోయేసరికి 8 అవుతుంది. అవును. నేను లంబాడిపల్లి పోవాలంటే 5 hours జర్నీ, 4 hours జర్నీ. ఓకే. అంటే 9 అంటే 10, 11, 12, 1 o'clockకి నన్ను రిసీవ్. మా లంబాడిపల్లి ఎట్లుంటుంది అంటే మల్యాల అనే రోడ్ ఉంటుంది, మెయిన్ రోడ్, బైపాస్ రోడ్. లంబాడిపల్లి లోపలికి 7 kilometers ఉంటుంది. అక్కడికి ఒకరు మా ఫ్రెండ్స్ ఒకరు వచ్చి మమ్మల్ని తీసుకుపోతేనే లోపలికి పోతాం. 1 o'clockకి ఎవడొస్తాడు, వాళ్ళని డిస్టర్బ్ చేసుడు, నేను డిస్టర్బ్ అవ్వడు. అదేదో పొద్దుగాల 3 గంటల దాకా పడుకొని ఇక్కడనే 3 గంటలకి బస్సు ఎక్కితే 7 గంటలకు అక్కడ దిగుతాము. మామూలు పొద్దుగాల ఛాయ్ దానికో దేనికోదానికి వస్తారు, ఇబ్బంది కాదు. అట్లా చాలాసార్లు జేబీఎస్లో పడుకొని బస్ కోసం వెయిట్ చేసి, లేకపోతే నైట్ అంతా ఫోన్ వాడుకొని, లేకపోతే కంటెంట్ ఆలోచించుకొని ఆడ ఎడిటింగ్ చేసుకుంటాను నేను. జేబీఎస్ బస్సులో కూర్చొని చాలాసార్లు బ్లాగ్స్ ఎడిటింగ్ చేసుకున్నాను నేను. అట్లా నా మెంటాలిటీ అట్లా. నేనేం చేస్తా అంటే వచ్చిన ప్రతి చిన్నదా పెద్దదా ప్రతిదాన్ని వాడుకునేటోని. ఆ అవకాశము ఇంకొక దానికి నాకు దారి చూపేది. ఇప్పుడు నాకు వరల్డ్ ఫేమస్ లవర్ చేయడం వల్లనే విజయానతో ఒక రిలేషన్ బిల్ట్ అయింది. విజయానతో రిలేషన్ బిల్ట్ అవ్వడం వల్లనే ఆనంద్ దేవరకొండ మొన్న ఈవెంట్కి వచ్చిండు. సో ఆ రోజు ఆ అవకాశాన్ని నాకెందుకు అనుకుని ఉంటే ఈరోజు నా ఈవెంట్కి అన్న రాకపోతుండే కావచ్చు. సో అట్లా ఏమో ఏ అవకాశం ఎక్కడికి ఎటు పోతో తెలియదు కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని గట్టిగా వాడుకుందాం అనేది నాకు ఉంటుంది. అప్పుడు నేను ఫస్ట్ సినిమా నేను ఏం చేసిన అంటే నాకు అన్నది 4 రోజులు, కానీ నేను 12 days పోయినా షూటింగ్కి. ఓకే. పోయి అసలు ఏంటిది నాకు కొత్త, కానీ ఒక 3 రోజుల ముందు పోతే అసలు ఎట్లా షూట్ చేస్తున్నారు, ఆ పెద్ద కెమెరాలు ఎట్లుంటాయి, ఆ భయాన్ని ఓట్టుకుందాం ముందు, ఆడున్న అందరితో రిలేషన్షిప్ బిల్డ్ చేసుకుందాం అని చెప్పి ముందు పోయినాం. పోయి డైరెక్టర్తో మాట్లాడినా, అన్న నేను నేర్చుకుంటా, ఫస్ట్ నేను యాక్టింగ్ చేస్తా కానీ నేర్చుకుంటా నేను అని చెప్పి 4-5 రోజులు వాళ్ళతో తిరిగి వాళ్ళ వెనకనే తిరిగి అసలు ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు అన్నీ నేర్చుకొని నా రోల్ వచ్చినప్పుడు నేను సింగిల్ టేక్లో చేసేసి ఉండే అన్నీ. నైస్. అన్న మంచిగా వచ్చింది అన్న, ఇంకొకసారి చేస్తాను, బాగా వచ్చిందిరా నువ్వు ఓరా అని చెప్తుండే. సో అట్లా నాకు ప్రతిదీ ఏంటంటే నేర్చుకుందాం, కష్టపడదాం. ఏమో ఏది ఎడికి తీసుకోదో తెలియదు. ఏమో ఒకవేళ వరల్డ్ ఫేమస్ లవర్ కనుక హిట్ అయి ఉంటే, నిజం చెప్తున్నా నా రోల్ మంచి రోల్ దాంట్లో. అవును. హిట్ అయి ఉంటే
లైఫ్ టర్న్ అయ్యేది కావచ్చు. ఆ సినిమా ఫ్లాప్ అవడం వల్ల కొంచెం రికగ్నైజేషన్ వచ్చింది, కానీ అంత స్కేల్ రాలేదు. గాట్ ఇట్. సో అలాంటి డేస్లో అంటే లైఫ్లో కొంచెం ఎవరిని అడగాలి, ఎక్కడ ఉండాలి, ఏం తెలియని డేస్లో బస్ స్టాప్లో పడుకున్నప్పుడు అలాంటి రాత్రులు మీకు ఏం నేర్పించాయి? అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇంతే అన్న. నాకు అంటే ఏదో కొత్తగా వచ్చిందేం కాదు. అవునా? అంటే మా లైఫ్లో మరీ ఎంతో పెద్ద లైఫ్లో ఏం కాదు, చిన్న బతుకులు మనవి. అని మా ఎట్లా అంటే ఇప్పుడు మా ఊరికి పోవడానికి 7 రూపీస్ బస్ ఛార్జెస్ ఉంటుండే అప్పుడు, సిద్దిపేట నుంచి బద్దిపేటగా. ఓకే. అప్పుడు 6 రూపాయలు 5 రూపాయలు ఉంటుండే జేబులో. ఒక బస్ పాస్లు అయిపోయి పోవడానికి రావడానికి బస్ పాస్ ఉంటుండే. నేను 10th వరకు మేము సిద్దిపేటలో ఉన్నాం. మా నాన్న రిక్షా దొక్కిండు, కొన్ని రోజులు 3 ఏళ్ళు రిక్షా దొక్కిండు, 4 ఏళ్ళు హోటల్ పెట్టినాము. ఆ తర్వాత ఇంటికి వెళ్ళుండే, ఊరికి వెళ్ళుండే నాన్న. సో 10th అయిపోయిన తర్వాత నేను అప్ అండ్ డౌన్ చేస్తుండే 10th ఎండింగ్లో. ఓకే. నాకు పైసలు అడగడం ఇష్టం ఉండకపోతుండే మా నాన్న వాళ్ళని. ఇంట్లో వాళ్ళ కష్టం చూసి వాళ్ళే కష్టపడుతుంది, నేనేం అడగలను ఉంటుండే. 120 రూపీస్ బస్ కిరాయో, బస్ పాస్ ఉంటుంది మనకు, బస్ పాస్ మనం పోవడానికి రావడానికి. ఆ బస్ పాస్ రెన్యువల్ అయిపోతుండే. అవును. ఏమో ఇప్పుడు 120 రూపీస్ అడగాలనా అని చెప్పి భయం వేస్తుండే మా నాన్న వాళ్ళను. అట్లా కొన్ని రోజులు బస్ పాస్ ఉన్నది అని చెప్పి అబద్ధం చెప్పి కండక్టర్ బస్ పాస్ అని కూడా పోయేటోళ్ళము. ఏదైనా వచ్చి చెకప్ చేస్తే దొరికిపోతా అనే భయం ఉంటుండే. సో ఇట్లా జరుగుతుండే. ఒక రోజు ఏమైంది, ఒక 5 రూపాయలే ఉన్నాయి నా జేబులో. పోవడానికి మాత్రం 6 రూపాయలు 7 రూపాయలు బస్ ఛార్జ్. రూపాయి ఎవరిని అడగలేము, 2 రూపాయలు ఎవరిని అడగలేము, పోయి చేయొచ్చు, 1 రూపాయి ఎవరిని అడగలేము అప్పుడున్న సిచ్యువేషన్కి. ఎందుకలా? ఏమో బస్ స్టాండ్ ఉన్నప్పుడు బస్ పాస్ లేదు, మా వాళ్ళు ఏదో చెక్ చేస్తున్నారు అనే ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది, అదే చెక్కింగ్ నడుస్తున్నారు అని తెలిసింది. అంటే ఫ్రెండ్స్ కానీ ఎవరినైనా అక్కడ ఏం అడుగుతాము, అడగాలనిపించేది కదా. ఏమనుకుంటారో ఏమో భయం ఉంటుంది కదా. రూపాయి ఏమడుగుతాం, పోయి రూపాయి ఎవరైనా అడుగుతామా, ఇది ఉంటుండే. దానికంటే ముందు మంచిగా ఉంటుండే, హోటల్ ఉన్నప్పుడు పైసలు ఉంటుండే, అంత మంచిగా ఉంటుండే. కానీ ఈ హోటల్ మాది ఏదైతే తీసేసినామో, హోటల్ తీసినాక కొద్దిగా ఎకనామికల్ ఇష్యూస్ వచ్చినాయి. హోటల్ ఉన్నప్పుడు పోతుండే వస్తుండే, చిల్లర ఖర్చులు అన్నీ నడుస్తుండే, అన్నీ పోతుండే. కానీ సో అప్పుడు ఆ రూపాయి లేక ముందూరు 6 రూపీస్, మా ఊరికి అయితే 7 రూపీస్ అయితే ఆ ముందూరు 6 రూపీస్ ఉంటుంది కదా, ఆడదాకా బస్ టికెట్ తీసుకొని దర్జాగా కూర్చొని, ఎస్ నేను టికెట్ తీసుకున్నా ఈరోజు అని చెప్పి కూర్చొని ఆ రోజు ఆడ దిగి ఆ 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాను నేను. ఓకే. సో ఇట్లా ఈ చిన్న చిన్న ఇన్సిడెంట్ ఏమైనా పైసల పరంగా వాల్యూస్ని క్రియేట్ చేసినాయి. అంటే రూపాయి ఉంటే 3 కిలోమీటర్లు మనం నడిచేటోళ్ళము, రూపాయి మనల్ని 3 కిలోమీటర్లు నడిపించింది. రూపాయిని జాగ్రత్తగా కాపాడుకోవాలి మనము. సో ఇట్లా లైఫ్లో చిన్న చిన్న ఇన్సిడెంట్లే నాకు పైసల పరంగా ఒక క్లారిటీ తీసుకొచ్చింది. సో పైసలు అనేవి సంపాదించడం కష్టము, ఖర్చు పెట్టుడు ఇంకా ప్రాపర్గా ఖర్చు పెడితేనే లైఫ్ ఉంటుంది. సో అట్లా ఖర్చు పెట్టే విధానాన్ని మంచిగా ఖర్చు పెట్టుకోవాలి. అవసరం నేను డివైడ్ చేసుకుంటుండే, ఇది అవసరము, అనవసరము, అత్యవసరము. ఈ 3 విభాగాలు విభజించుకొని ఇది అత్యవసరము అనిపిస్తేనే పర్చేజ్ చేస్తుండే. ఇది అవసరం, ఇది ఇంకొన్ని రోజులకు అవసరమా అత్యవసరమా, అత్యవసరం వచ్చేదాకా వెయిట్ చేద్దాం అని చెప్పి అట్లా ఖర్చు పెట్టుకుంటూ సేవింగ్ చేసుకుంటూ వాటిని ప్రాపర్ ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనే ప్లాన్స్తో నేర్చుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఇంకా నేర్చుకుంటున్నా యాక్చువల్గా ఈ మనీ మేనేజ్మెంట్ని, ఈ థింగ్స్ అన్నిటిని చూడాలి పెట్టే ఎట్లా ఇంకా నేర్చుకోవాలి నేను కూడా. సో లైఫ్లో మీకు అయ్యే చిన్న ఇన్సిడెంట్స్ మీరు మనీని చూసే విధానాన్ని మార్చేసాయి. లైక్ ఏది అవసరం లేదు ఏంటని. సో ఇది ఇప్పుడున్న జమానాకి లైఫ్కి ఎంత ఇంపార్టెంట్ అది అంటే మనీని చూసే విధానం. అంటే లైక్ ఇప్పటికీ చాలామంది అంటే లైక్ మనీ ఈజీగా వచ్చినా కష్టంగా వచ్చినా ఖర్చు పెట్టే విషయంలో అసలు వెనకాడరు. అంటే ఫాస్ట్గా ఖర్చు పెడతారు. అంటే లైక్ రేపు ఏమైతుందని చూసుకునే ఇన్సెక్యూరిటీ లేదు, వాడు భయం లేదు రేపు ఏదైనా అవన్నీ చూసుకుంది అనుకుంటారు. అంటే అదేమైనా తప్ప లేదా మనీని ఇలానే కాపాడుకోవడం వల్ల ఏమైనా? అంటే ఏమో అన్న ఇప్పుడున్న జనరేషన్ గురించి మనం మాట్లాడలేము, అంత పెద్దలేం కాదు. కానీ అంటే నాకు జరిగిన అనుభవాలు నన్ను అట్లా తయారు చేసినాయి. మేము ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్నే ఉంటుండే, లాస్ట్ 8th 9th 10th నేను ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినాం. అక్కడ స్కూల్లో ఫీజులు కట్టలే అని చెప్పి నిలబెడుతుండే. అదే మీరు ఫీజులు కట్టడం అందరూ లైన్ నిలబడండి అని ఉంటుండే. ప్రేయర్ అయిపోయిన తర్వాత లైన్ నిలబడుతుండే. ఈ సిచ్యువేషన్ మావాడిని రావద్దు, మా కొడుకుకి రావద్దు. నేను రేపు పొద్దున మావాడు ఫీజు లేక నిలబడి అరే మీ నాన్న ఫీజు కట్టలేదు తీసుకురాపో అని ఇంటికి పంపించి ఇలాంటి సిచ్యువేషన్స్ మావాడిని రావద్దు. అంటే నేను సంపాదించింది ఏదో ప్రాపర్గా ఖర్చు పెట్టాలి, అనవసరం విషయాలు. రెండోది నేను ఏవైతే కోల్పోయానో చిన్నప్పుడు, ఏవైతే చిన్న భయాలతో పెరిగినో ఆ భయాలు మా ఓనికి ఇవ్వద్దు.
వాడిని ప్రాపర్గా ఎడ్యుకేషన్ విధానంగా పెంచే విధానంలో ప్రాపర్ స్ట్రక్చర్ ఇవ్వాలి అనేది మైండ్లో ఫిక్స్ అయింది. దానికోసమే రాత్రి పోలు కష్టపడుతున్నాం. నెక్స్ట్ జనరేషన్ అన్న, ఈ జనరేషన్లో నాది అయిపోయింది, నేను కష్టపడతా. నెక్స్ట్ జనరేషన్ కన్నా వాళ్ళన్నా కొంచెం హ్యాపీగా మంచి లైఫ్ని లీడ్ చేయాలంటే సేవింగ్స్ అయితే చేసుకుంటూ పోవాలి. సో ఆ క్లారిటీ నాకు వచ్చి కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ వెళ్తున్నాం అంతే. ఇప్పుడున్న జనరేషన్ హ్యాపీగా ఉండాలి, లైఫ్ ఎప్పుడు ఎట్టుంటుందో తెలియదు, అట్లా అని చెప్పి అనవసరం ఖర్చులకు కూడా పోవద్దు అనేది అంతే నా థాట్ అయితే అది అంతే. మీరు మాట్లాడుతూ నాది అయిపోయింది, యూ జస్ట్ 28 బ్రో, మీ లైఫ్ చాలా ఉంది, మీరు చాలా లాంగ్ టర్మ్ థింక్ చేస్తారు. మై క్వశ్చన్ ఏంటి అని అంటే, మీరు అంటున్నారు కదా 28 కదా, ఇప్పుడు నాకు వరల్డ్ మొత్తం ఎక్స్పీరియన్స్ అవ్వాలని ఉన్నది. నేను నా సంతోషం కోసం నేను పోతా. నేను ఖర్చు పెట్టా అంటలేను. నేను ఖర్చుల్లో మనకు కొన్ని పారామీటర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పటికీ నాకు తెలియకుండానే 4-5 కంట్రీస్ వెళ్ళాను నేను, అదృష్టం బాగుంది. అది మనం చేసే వర్క్ వల్ల వచ్చినాయి అవి. టు బి ఫ్రాంక్, నేను ఎక్కడో ఖర్చు పెట్టలేదు. అమెరికా పోయినా రూపాయి ఖర్చు కదా నాకు. మనం వర్క్ని చూసి అరే వీనితోనే ఒక వర్క్ అవుతుందో ఈవెంట్కి వెళ్దామని చెప్పి పిలిచింది. మాల్దీవ్స్కి పోయినా అది వర్క్ మీదనే వెళ్ళినాం. దుబాయ్కి వెళ్ళినాము, అది వర్క్ మీదనే వెళ్ళినాం. సో నా అదృష్టం నాకు ఏమైపోతుందంటే నా వర్క్ వల్ల నాకు ఖర్చు తక్కువ అవుతుంది. అట్లా అని చెప్పి నేను లైఫ్ లీడ్ చేస్తలేనా, మంచి నా లైఫ్లో మెమరీస్ ఉంటలేమంటే బొచ్చ మెమరీస్ ఉంటున్నాయి. వచ్చిన పైసల్ని ప్రాపర్గా ఖర్చు పెట్టుకుంటున్నా. అట్లా అని చెప్పి నేను ఎంజాయ్ చేస్తలేనా అంటే మంచిగా ఎంజాయ్ చేస్తున్నా. ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేస్తున్నాను నేను, నిజంగా చెప్తున్నాను. రైట్, నాకు ఇంకొంచెం టైం ఉంటే బాగుంటుంది, రోజుకి ఇంకొంచెం పని చేసుకొని, నాకు పనిలో ఎంజాయ్మెంట్ ఇష్టం నాకు. సో అట్లా నా లైఫ్ నేను హ్యాపీగా ఉంటున్నా. అరే భూమి మీదకి వచ్చినందుకు మనకు కొన్ని మెమరీస్ ఉండాలి, మన లైఫ్ని మనం లీడ్ చేయాలి, మన బాడీకి కూడా కొంచెం అరే పుట్టిండు ఎక్స్పీరియన్స్ ఉండాలి. కాబట్టి అవన్నీ చేసుకుంటూనే నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచిస్తున్నాం. వెరీ నైస్. అంటే లైక్ ఇప్పుడు చాలామంది 30-35 వచ్చినా పెళ్లి చేసుకోవట్లేదు. ఐ నో ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు 30sలో, ఇంకా అంత ఫాస్ట్గా మ్యారేజ్ గురించి ఆలోచించట్లేదు. స్టిల్ దేర్ లైక్ అంటే లైఫ్లో ఇంకా కష్టపడాలి, అంటే అదంటే లైక్ మ్యారేజ్ అనేది చాలా సెకండరీ. లైఫ్లో మనం ఒక గోల్ రీచ్ అవ్వాలి, దాని తర్వాత మ్యారేజ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తున్నారు. బట్ మీరు 24 ఇయర్స్కే మీరు మ్యారేజ్ చేసేసుకున్నారు. ఈజ్ దేర్ ఎనీ సిచ్యువేషన్ లైక్ ఫ్యామిలీ ఫోర్స్ చేయడం వల్ల 24కే మ్యారేజ్ చేసేసుకున్నారా, లేదా ఇట్స్ యువర్ ఇంటెన్షన్ 24కే మ్యారేజ్ చేసేసుకోవాలి? అంటే లైఫ్ని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో మీరు ఏమైనా చూసారు? ఆ పర్స్పెక్టివ్ షేర్ చేస్తారు. అంటే నాకు 10thలో చెప్తున్నా కదా, నాకు అన్ని బీజాలన్నీ స్కూలేనాయి. పర్లేదు చెప్పండి. సో మా సార్ చెప్తుండే, అంటే మీ గర్ల్ ఫ్రెండ్ ఏమి ఉండేదా 10th స్కూల్ డేస్? గర్ల్ ఫ్రెండ్ అని లేకపోతే చెప్పండి, చూస్తుండే అమ్మాయిలు మాట్లాడుతుండే అంతే. అంటే ఇదో గర్ల్ ఫ్రెండ్ అప్పుడు అంతగానం లేదు బ్రో. చూస్తే ఒక బాగుంది అమ్మాయి, బాగుంది అంతే. చెప్పారు ఎవరికైనా మీరు ఇలా నాకు నచ్చారని? ఎప్పుడైనా అంత సీన్ లేదు, ఉత్సవడుతుంది. ఫస్ట్ విషయం ఏంటంటే స్కూల్లో సరే, స్కూల్లో టాపర్ మీరా? ఓకే, ఇంకా ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. అయితే ఫాలోయింగ్ ఉన్నా కూడా సార్లు వీడు మంచోడు, ఓకే వీడు టాపర్, వీడిని చూసి నేర్చుకోవాలి, మన గురించి క్లాసులు ఇస్తుండే. అరే వాడు చూడండి రా, వాడు హోటల్లో పని చేసి వచ్చి పొద్దుగా లేచి హోటల్లో పని చేసి వచ్చి ఈడనేమో వాడు మళ్ళీ అన్ని హోంవర్క్లన్నీ కంప్లీట్ చేసి మళ్ళీ ఆ యూనిట్ టెస్ట్లు అన్నింటిలో ఫస్ట్ వస్తాడు, వాడిని చూసి నేర్చుకోరా అంటుండే. ఈ క్యాటరేషన్ అదేమైంది, వీడు మంచోడు ఎఫెక్ట్ చేసింది. నేను మంచోడిని, ఓకే ఇప్పుడు నేను అమ్మాయిని చూసినా కూడా చూడనట్టు యాక్టింగ్ చేయాలి, ఇప్పుడు నేను పోయి చెప్పలేనే అనే మెల్ట్ అంటుండే. ఓకే, ఆయన అమ్మాయిలు కూడా మంచోళ్ళు అంటే ఎంకరేజ్ చేసేవారు కాదు కదా స్కూల్ డేస్లో. సో నాకేమైందంటే సరే చూస్తున్నా అంతే. అది ఓ గర్ల్ ఫ్రెండ్ అది అంత లేకపోతే నాకు క్లారిటీ, అంటే నాకు ఫస్ట్ నుంచి క్లారిటీ ఉందన్న, మన లైఫ్ మారాలి, ఫస్ట్ కష్టపడాలి, మన లైఫ్ ఏదైతే ఉందో ఆ లైఫ్ మార్చుకోవాలి, ముందుకెళ్ళాలి. క్లారిటీ చిన్నప్పటి నుంచి ఉండే. ఎందుకంటే హోటల్ నాకు బాగా నేర్పించుండే. మా నాన్న హోటల్ నడిపించినప్పుడు లైఫ్ అనేది ఎంత గందరగోళంగా ఉంటుంది, అప్స్ అండ్ డౌన్స్, అది నాకు అక్కడ బాగా నేర్చుకున్నాను నేను. సో నాకు క్లారిటీ వచ్చింది, చిన్నప్పుడే క్లారిటీ వచ్చింది. నాకు చిన్నప్పుడే 5 స్టార్ హోటల్ పెడదాం సపరేట్గా ఇది అన్నట్టుండే థాట్స్ అన్ని. అట్లా చిన్నప్పుడు ఆ బీజం, పెళ్లి పరంగా వచ్చిన బీజం కూడా చిన్నప్పుడే. ఏమైనా ఎర్లీగా పెళ్లి చేసేసుకోవాలనా? మా సార్ చెప్తుండే ఏమని. ఇప్పుడు చాలామంది పిల్లలు ఇవన్నీ డిస్కషన్స్ అవుతుండే బ్రో మా స్కూల్లో. నాకు ఇప్పుడు నాకు వస్తుంది కానీ మా సార్ అని చెప్తుండే, పెళ్ళి అనేది ఇట్లా జరుపుకోవాలి, భార్యకి ఇట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి, భర్తకి ఇట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి, అత్తకి ఇట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇట్లా అని ఇవన్నీ చెప్తుండే. మా కాలేజీలో కూడా మా మేడం కూడా చెప్తుండే, ఇప్పుడున్న జనరేషన్ చాలామంది 30 చేసుకుంటా అంటున్నారు, 40 చేసుకుంటా అంటున్నారు, అది కరెక్ట్ కాదు, అప్పటి వరకు ఎనర్జీలు పోతాయి, లైఫ్ కరెక్ట్ ఏజ్లో ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవాలి అని చెప్తుండే. ఇవన్నీ డిస్కషన్స్ అవుతుండే. సో నేనేం ఫిక్స్ అయినా అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 25 నాకు పెళ్ళి కావాలి, ఆ పెళ్ళి అయ్యే టైం వరకు నాకు కారు ఉండాలి,
నా పెళ్ళం అంటే నేను ఎటైనా పోవాలంటే కార్లో పోవాలి మేము. రేపు ఏమైనా ప్రెగ్నెన్సీ వస్తే ప్రెగ్నెన్సీ కోసం కష్టపడద్దు, అరే నాకు ఆటో తీసుకురారా, అరే నాకు బండి మీద తీసుకోవద్దు ఎట్లుంటుందో అని కష్టపడద్దు, అంటే ముందే కారు ఉండాలి. ఇవన్నీ సెటిల్ కావాలంటే నేను 22కే నాకు అన్ని జాబులన్నీ సెటిల్ అయి ఉండాలి అనే క్లారిటీ నాకు 10th పడ్డది. సో ఆ జాబ్ క్లారిటీలో గవర్నమెంట్ జాబ్ అనేది నాకు ఇంకా గట్టిగా పడ్డది. సో గవర్నమెంట్ జాబు నేను 10th ఇంటర్ డిఎడ్ గవర్నమెంట్ టీటీసీ డిఎస్సి గవర్నమెంట్ జాబు 22కి జాబ్ వస్తుంది. 24 వరకు జాబు ఈఎంఐలు ఏమైనా తీసేసుకొని కార్ తీసేసుకొని ఇల్లు ఉంది ఆల్రెడీ ఇంట్లో ఊర్లో క్లారిటీనే ఉంటుంది. పెళ్ళి చేసుకుందాం 24కి. ఇది నా స్ట్రక్చర్ అప్ టు ఇంటర్ అయిపోయినాక డిఎడ్ కూడా ఇదే ఉంటుండే. సడన్గా 21-22కి నేను ఇటు వచ్చేసినాం. 21కి ఏది కంటెంట్కి 3-4 ఇయర్స్ మా పడ్డ తర్వాత నేను అనుకున్నాం కదా కార్ వచ్చేసింది. అప్పటికే కారు కొనుక్కుందాం అనే భావన వచ్చేసింది. పెళ్ళి చేసుకుంటే అయిపోద్ది కదా, ఎందుకు లేటు. ఇప్పుడున్న ఏజ్ 24. ఇప్పుడు మళ్ళీ మనం ముసలోళ్ళము. ఇప్పుడు గంగ 60 ఏళ్ళకు ఓ ముసలామె లెక్క అయింది, మనము 60 ఏళ్ళకు ముసలోళ్ళం అవుతాం. ఇంకా ఇప్పుడున్న ఫుడ్ స్ట్రక్చర్కి ఉన్న కథకి 50 ఏళ్ళకే మనం ఇట్లా ఊగుతూ ఉంటాం కావచ్చు. రేపు నా కొడుకు ఇప్పుడు నాకు 25 పెళ్ళి అయిందంటే వాడు 30 చేసుకుంటాడు, 35 చేసుకుంటాడు. వాని పెళ్ళికి నేను ఊపుకుంటూ పోయి అక్షంతలు వేయమంటే అరే బిడ్డ అక్షంతలే అన్న బిడ్డ అని ఇట్లా ఊపుకుంటే అది ఎనర్జీ ఉంటుందో ఉండదో అని భయం వేసి అరే ఎట్లుంటుందో కనీసం నా పెళ్ళికి నేనైనా ఎగురుకోలేదు, వాని పెళ్ళికన్నా నేను ఎగరకపోతే భరత్లో డ్యాన్స్ అయిపోతే ఎట్లా ఎగురమంటే అరే ఊరు ఇట్లా ఉండొద్దు. కరెక్ట్ నేను 25 ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటే వానికి 25 ఉన్నప్పుడు 50 సంవత్సరాలు ఉన్నప్పుడు కనీసం పెళ్ళి అవుతుంది. వానికి 30 అన్నా 55 ఉంటే నేను అక్షంతలు ఏమంటే స్ట్రాంగ్గా పోయి అక్షంతలు వేసి మంచిగా దర్జాగా వేసి భరత్లో డ్యాన్స్ చేసి మా కొడుకు పెళ్లి చేసిన ఎంజాయ్మెంట్ అది ఉండాలంటే దాన్ని కూడా ఎంజాయ్ చేయాలంటే కరెక్ట్ టైంలో పెళ్లి కావాలి అన్నది ఒకటి. రెండోది లైఫ్లో స్టేజెస్ ఉంటాయి కదా. అవును, బాల్యము, పెళ్ళి, తండ్రి తర్వాత మళ్ళీ వాని పెళ్ళి, మనవడు. నార్మల్గా ఎండ్ పాయింట్ మనవడు మనవరాళ్ళు ఇవి చాలా మెమోరీస్ని రీకాల్ చేస్తాయంట ఆ ఏజ్లో. ఆ ఏజ్ వాళ్ళకి. సో ఆ ఏజ్లో నేను మా మనవాళ్ళతో ఆడుకోవాలి కదా. నేను ఆడుకున్న దాత అంటే నాకు ఆడరాదు బిడ్డ నువ్వు ఆడుకోపో అంటే ఎట్లుంటుంది. వాళ్ళతో ఆడుకునే సిచ్యువేషన్ రావాలంటే తొందరనే పెళ్లి చేసుకోవాలి. ఇవన్నీ ఎందుకో ఆలోచించి జల్దీ పెళ్లి చేసుకోవాలి. రైట్ బ్రో, మీరు చెప్తుంటే లైక్ ఎవ్రీ సిచ్యువేషన్ ఆఫ్ లైఫ్. కానీ అదృష్టం ఏంటంటే టు బి ఫ్రాంక్ అంటే అందరికీ ఎకనామికల్ ఇబ్బందులు ఉంటాయి. మినిమం ఇప్పుడు ఉన్న స్ట్రక్చర్కి పెళ్లి చేసుకోవాలంటే 2 రకాల పారామీటర్స్. నా పారామీటర్ ఏంటంటే నాకు 20,000 వచ్చినా అది సరిపోతుంది. 20,000 వస్తే నేను నా లైఫ్ని లీడ్ చేసుకుంటాను. నేను ఊర్లో ఉంటున్నా, ఊర్లో కంటెంట్ క్రియేట్ చేసుకుంటున్నాము. ఊర్లో మరీ తిప్పి కొడితే 5,000 కంటే 10,000 కంటే ఖర్చులు అయితే ఎక్కువ కావు. 10,000 వస్తుంది చాలు నాకు. నేను లైఫ్ లీడ్ చేస్తాననే ధైర్యం ఉంటుండే. కానీ నా అదృష్టం అప్పటికే 30,000-40,000 50,000 నాకు వస్తుండే మినిమం బేసిక్గా. అప్ అండ్ డౌన్స్ అయినా కూడా 30,000-40,000 ఇట్లా వస్తుండే 24 ఆ టైంకి. మంచిగా ఉంది కదా, ఇంక చేసుకుంటే అయిపోతుంది కానీ ఫిక్స్ అయినాం. సో అందరి లైఫ్లో అట్లా ఉండకపోవచ్చు. మేబీ ఆ 30,000 అన్న 20,000 సంపాదించడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు చాలా మంది జాబులు లేక. సో అట్లా ఇబ్బంది పడే వాళ్ళని మనం ఏం చేయలేం. కానీ ఖచ్చితంగా ఎంతో కొంత ఇన్కమ్ లేకుండా మాత్రం పెళ్లి చేసుకోవద్దు. ఇది కూడా నిజం చెప్తున్నా. ఎందుకంటే పెళ్ళైన తర్వాత నేను ఇప్పుడు నాకు 20,000 సరిపోతాయి అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు 40,000-50,000 సరిపోతుంది. సో మినిమం బేసిక్ ఒక శాలరీయో లేకపోతే నీకు వచ్చే కంపెనీ నుంచి వచ్చే డబ్బులో అవి లేకపోతే మాత్రం పెళ్లి చేసుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఇది కూడా ఒక రకమైన అది. సో నా అదృష్టం ఇప్పటికే వరకు అయితే నాకు అలాంటి ఇబ్బందులు అయితే ఏం కలగలేదు. అండ్ రెండోది ఇలాంటి ఇబ్బందులు కలగద్దు అని చెప్పి ఇద్దరం కష్టపడదామని చెప్పి ఆమెను కూడా పూజ చేస్తుండే నేను. రైట్, నువ్వు ఏమో నా లైఫ్ ఎట్లుంటుందో తెలియదు, నేను ఒకవేళ డౌన్ అయినప్పుడు నీ ద్వారా సపోర్టివ్గా ఉండాలని చెప్పి మెల్లమెల్లగా ఆమెను పూజ చేసి ఇల్లంతా ఆమెను చూసుకుంటుంది ఇప్పుడు. సో నాకు ఇల్లు నుంచి బడ్డెన్ రాదు. సో నేను ఏదైతే సంపాదిస్తున్నా అదంతా సేవింగ్స్ కింద వెళ్తూ ఉంటుంది. సో అట్లా కొంచెం ప్లానింగ్ ప్రకారం వెళ్తూ హ్యాపీగా అయితే లీడ్ చేసి. నువ్వు అన్నది నిజమే, 28 ఇంకా చాలా ఉంది, ఇంకా నేర్చుకోవాలి. అదే నేను చెప్తున్నాను కదా, మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ ఇంకొంచెం నేర్చుకొని ప్రాపర్గా ముందుకు వెళ్ళాలి. అసలు నీ గోల్ ఏంటి వంశీ? ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకుంటు? నీకు రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయా? నార్మల్గా ఇప్పుడు నేను కొన్ని పెట్టుకున్నా కదా, నీకు అట్లా ఏమైనా ఉన్నాయా? నేనైతే టు బి ఆనెస్ట్ పెళ్లి కోసం ఆలోచించలేదు అసలు. నాకు అంత క్లారిటీ కూడా లేదు. అంటే లైక్ అలాంటి సెగ్మెంట్కి వచ్చినప్పుడు నీకు లైఫ్లో నీకు చాలా మెచ్యూరిటీ ఉండాలి, నీకు చాలా క్లారిటీ ఉండాలి, అండ్ పేషెన్స్ చాలా ఎక్కువ ఉండాలి.
ఆ సెగ్మెంట్లో అది రావడానికి మేబీ నాకు ఎంత టైం పడుతుందో నాకు తెలియదు, అలా వచ్చిందో చేసుకుంటాను. ఇప్పుడు ఇండైరెక్ట్గా ఏంటంటే చాలా మంది నువ్వు అన్నావు 30-40 వచ్చినా కూడా పెళ్లి చేసుకుంటున్నావు. నాకు అలా ఏం లేదు, అంటే లైక్ నేను స్పెసిఫిక్ ఏజ్ ఏం పెట్టుకోలేదు. లైక్ మా ఫాదర్ది కూడా సేమ్ మైండ్ సెట్ మీది, అంటే లైక్ మా డాడీ ఎర్లీగానే పెళ్లి చేసుకున్నారు. దేనికంటే నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, నేను ఈ టైంలో పెళ్లి చేసుకుంటాను, మా చెల్లి పెళ్లి చేశాను. అతను ద సిస్టమేటిక్ లైఫ్, హీ ఆల్వేస్ దాన్నే నాకు మీదని రుద్దడానికి ట్రై చేస్తుంటారు. బట్ అన్నిటికన్నా లైఫ్లో ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్, నువ్వు ఒకటి పుట్టినందుకు నీ లైఫ్లో నువ్వు ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు అది మెయిన్ థింగ్. మిగిలినవన్నీ ఇప్పుడున్న సెకండ్ ఈ జనరేషన్లో ఐ ఫీల్ మనల్ని మనం ప్రియారిటైజ్ చేసి నీ గోల్ ఏదో పెట్టుకున్నావు ఫస్ట్ దాని మీద ఫోకస్ చేసి దాన్ని అచీవ్ అవ్వాలి. దాని తర్వాత ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్స్ విల్ ఫాల్ ఇన్ టు యువర్ ప్లేస్ అనేది బిలీవ్ చేస్తాను. ఇప్పుడు నేను పెళ్ళి అని నేనైతే మల్టీ టాస్కింగ్ చేయలేను నా లైఫ్లో, ఇది చేసి అది చేసి. అంటే నాకు ఈ మధ్య బాగా అలవాటు అయింది మల్టీ టాస్కింగ్ నాకు. రైట్ అది చాలా అది డిపెండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలాగా నేను నా చిన్నప్పటి నుంచి అంబిషియస్గా లేను బ్రో అసలు. నేను ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి ఇంత అంబిషియస్గా ఇంత కష్టపడే తత్వం వచ్చింది, కానీ ముందు అంత అలా ఉండేటోని కాదు. సో ఇప్పుడు అట్లీస్ట్ వచ్చింది కాబట్టి ఆ ఫైర్ ఇగ్నైట్ అలానే ఉంచుదాం, సో దాన్ని కాంప్రమైజ్ చేయదు ఎక్కడ అనే కాన్సెప్ట్లో కొంచెం కష్టపడుతున్నాను. సో లైక్ పెళ్లి గురించి అయితే లైక్ నేను గ్యాంగ్ అందరూ ఉన్నారు కదా, ఫస్ట్ మన నరేషన్ పెళ్లి చేసుకోవాలి. క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాను ఆ జర్నీ ఎలా ఉంది, అంటే బీయింగ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్ రన్నింగ్ ఛానల్స్, ఆ జర్నీ ఎలా ఉంది అది చూసి అప్పుడు ఏం చేయొచ్చు. నైస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చాలా మందికి తెలుసు 10 years యూట్యూబ్ జర్నీ, ఇప్పుడు యాక్టర్ అయ్యారు. సో మనుషులు ఎవరైతే కొంచెం ఫెమిలియర్ ఉంటారో, బాగా కొంచెం ఈ స్టేటస్ ఉంటుందో, పీపుల్ బాగా రికగ్నైజ్ చేస్తారో, దీనివల్ల కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా, అరే ఇప్పుడు మనం ముందులా ఉండలేము ఇలా ఉండాలని. అలా ఉండడానికి ఏమైనా చేసిన థింగ్స్ ఉన్నాయా విచ్ చేంజ్డ్ యువర్ పర్స్పెక్టివ్? ముందు అలా ఉండేవాడిని బట్ ఇప్పుడు ఇలా ఉండాల్సి వస్తుంది. నిజం చెప్తున్నా, ఇప్పటికైతే నేను ఏం మారలే అన్న. అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్టర్ అయితే మినిమం బేసిక్ ఫేస్ని కాపాడుకునే థింగ్స్ కొన్ని ఉంటాయరా అని చెప్తుండే. నేను ఇంతవరకు అసలు నాకు ప్రాపర్ స్ట్రక్చర్ కూడా లేదు. నేను సబ్బు ఇప్పటికీ ఏ సబ్బు ఉన్నా సబ్బు పెట్టుకుని మొహం అడుగుతాను నేను. అంటే నార్మల్గా ఇప్పుడు అంటే మా క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని చూస్తా కదా, వాళ్ళ ఇంటికి వెళ్తే బంచ్ ఆఫ్ క్రీమ్స్ ఉంటాయి, బంచ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. మా ఇంట్లో ఒక్కటి ఉండేది నాకు. నాకు ఇన్స్టాగ్రామ్ ఏది కనబడుతుంది, నేను సరే ఉంటే అరే ఇది ఫేస్ బాగుందట అంటే వాడతా, నాకేమో ఎక్కది. రెండోది నేనుండే హడావుడికి నేను తిరిగే తిరుగుడికి అవి నాకు సెట్టే కావు. వాడు పొద్దుగాలు వేసి అరే ఇది మంచిగా ఇది అప్లై చేసుకోవాలి అంత టైం నేను ఎడిటింగ్ మీద ఉంటా, లేకపోతే ఏదో ఆలోచించుకుంటూ కూర్చుంటా, లేకపోతే ఉరుకుతూనే ఉంటా, పరిగెడుతూనే ఉంటా. సో ఇప్పటికైతే ఏం చేంజ్ కాలే. నైస్. లైఫ్లో కూడా అంత ఏం చేంజెస్ ఏం కాలే అన్న, అంటే ఓ బిభత్సమైన చేంజెస్ ఏం కాలేదు. అదే లైఫ్ లీడ్ చేస్తున్నాము, ఇంకొంచెం కష్టపడాలి, కష్టపడితే ఇంకేమైనా మారుతుంది కావచ్చు అన్న ఐడియాలజీ తప్ప మరీ విపరీతమైన చేంజెస్ ఇప్పటికైతే ఏం కాలేదు. నేను 10 ఏళ్ళ కింద ఎట్లున్నానో ఇప్పుడు అట్లే ఉన్నా. 10 ఏళ్ళ కింద కూడా నాకు బేసిక్ ఇదే చెట్టు పాయింట్ ఉండాలి, కొంచెం నీట్గా ఉండాలి. నాకు అప్పుడున్న అదే స్ట్రక్చర్ ఉంటుండే, ఇప్పుడున్న అదే స్ట్రక్చర్. నేను ఇప్పుడు కూడా రాగా నేను జూడియో పోయినా చెట్టు తీసుకొని వచ్చిన వేసుకొని వస్తున్నాను, అంతేగాని ఇప్పుడు మంచిగా ఉండాలి ఇవన్నీ నాకు ఇంకెక్కలేదు. చూద్దాం మరి. లైక్ ఇప్పుడు మీరు క్రియేటర్స్ ఎవరి దగ్గరికైనా వెళ్తే ఇలా ఉంటుంది అన్న సిచ్యువేషన్ తీసుకొచ్చారు కాబట్టి ఐ రియల్లీ వాంటెడ్ టు ఆస్క్ దిస్. ఇప్పుడు మీరు 10 years నుంచి యూట్యూబ్ జర్నీలో ఉన్నారు, మీరు చాలా మంది క్రియేటర్స్ని కలిసారు, అండ్ మీకు మోస్ట్ ఆఫ్ ద క్రియేటర్స్కి మీరు మ్యూచువల్ ఫ్రెండ్ ఉంటారు. సో నాకు అంత క్రియేటర్స్లో అంత ఎక్కువ ఫ్రెండ్స్ లేరు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మా జాబ్కి, మా థింగ్కి, మా పాడ్కాస్టింగ్కి, మా కాంటెంట్ క్రియేషన్ టైప్కి వీ మోస్ట్లీ ఆంటర్‌ప్రెన్యూర్స్తోనే సరౌండ్ అవుదాం అని అనుకుంటాం. మా సైడ్ అలానే అయిపోతుంది, మాకు అంత ఛాన్స్ దొరకలేదు. మీకు తెలుసు మాకు ఎంత వెరీ ఫ్యూ క్రియేటర్స్ కనెక్టెడ్ అయి ఉన్నారు కాబట్టి. సో మీరు ఈ 10 yearsలో ఉన్నప్పుడు ఈ కాంటెంట్ క్రియేషన్ జర్నీలో అప్పుడు క్రియేటర్స్తో కలిసినప్పుడు కాన్వర్జేషన్ ఎలా ఉంటాయి, ఇప్పుడు క్రియేటర్స్తో కలిసినప్పుడు కాన్వర్జేషన్స్ ఎలా ఉంటాయి, వాట్ యాక్చువల్లీ చేంజ్డ్? నేను అబ్జర్వ్ చేసిన థింగ్స్ అయితే జెన్యూన్గా ఇప్పుడు ఫ్యాన్ ఫెస్ట్లు ఉంటుండే, యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్లు, కొలాబరేషన్. ఇప్పుడు ఏదో ఇన్స్టాగ్రామ్ వాడు కొలాబరేషన్ యాక్సెప్ట్ చేయరు అని చెప్పి కొలాబరేషన్ పెట్టింది, కానీ అప్పుడు ఇంత కొలాబరేషన్ లేకున్నా కూడా మంచిగా కంటెంట్ షేరింగ్ జరుగుతుండే. అరే మీరు అది చేయండి బాగుంటుంది, సపోర్ట్, అరే మీరు ఇది చూజ్ చేసుకున్నారు కదా, ఈ డిపార్ట్మెంట్ చూజ్ చేసుకున్నారు కదా, ఈ డిపార్ట్మెంట్ ఇట్లా చేయండి బాగుంటుంది అని చెప్పి డిస్కషన్స్ బాగా జరుగుతుండే. ప్రసాద్ అన్న కానీ, మేము ఏ ఈవెంట్లో కలిసినా కూడా ప్రసాద్ టెక్ అన్న కానీ, హఫీజ్ అన్న కానీ, ఇంకో హారిక, వీళ్ళందరూ మంచిగా ఉంటుండే. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రమోషన్స్ ఎక్కువ వస్తున్నాయి, ఎవరి బిజీలో వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వంశీ ఏదైనా సాధించింది అనుకో, అప్పుడు మంచిగా చెప్తుండే అరే వాడు మావాడు సాధించిన పని. ఇప్పుడు ఏంటంటే వాడు సాధించిన ఒక స్టోరీ పెడదామంటే అమ్మో ఇప్పుడు వాని స్టోరీ పెడితే వాని ఫాలోవర్స్ ఎక్కువ వస్తే నాకు వచ్చే బ్రాండ్ వానికి పోతుంది కావచ్చు, అమ్మ ఇప్పుడు అవసరమా అనే ఆలోచన కూడా కొద్దిమంది మొదలైనవి కావచ్చు అనిపిస్తుంది నాకు. అప్పుడు నెంబర్ ఆఫ్ క్రియేటర్స్ కూడా పెరిగిరు యాక్చువల్గా.
ఏమో చాలా తక్కువ మంది అలా వాడు ఎదుగుతున్నాడు హ్యాపీ ఉంది అనిపించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అప్పటికి ఇప్పటికీ నేను అబ్జర్వ్ చేసింది అయితే అప్పుడు చేసుకునే వాళ్ళు కూడా తక్కువేరని మీకు అనిపిస్తుందా? అంటే ఒకరికి ఇంకొకరికి సపోర్ట్ చేసిన వాళ్ళు అంటే నేను అదే అంటాను, ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ ఉన్నారన్న. ఇప్పుడు మీరు పొద్దుగాలేస్తే మీ లైఫ్ ఏందో, మీ కథ ఏందో, మీ కార్ఖాన ఏందో మీకే ఉన్నది. పొద్దుగాలైతే నా పని ఏందో నాకే ఉన్నది. ఏదైనా కలిస్తే వంశీ ఏంది, ఇది ఏం జరుగుతుంది, అవునా, ఇది ఈ డిస్కషన్లు తప్ప యాక్చువల్గా ఎవరి లైఫ్లో వాళ్ళు చాలా పరిగెడుతున్నారు. ట్రూ. ఆ పరిగెట్టే దాంట్లో ఎవరైతే మన పక్కపడి ఉంటారో వాళ్ళతోని నీకు ఫెలో ఫ్రెండ్సో క్రియేటర్సో సంథింగ్ ఎవరో ఉంటారో వాళ్ళతో ఎక్కువ డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. నాకు అట్లా కొద్దిమంది ఉన్నారు, వాళ్ళతో డిస్కషన్ చెప్తూ ఉంటాం. వాళ్ళు నేనేమైనా ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతారు, అన్నకి ఇదంటే చలో చేద్దామంటారు. ఇప్పటికైతే ఆ రిలేషన్. కానీ నేను చాలా హ్యాపీ. నేను రీసెంట్గా నేను ఏది చేసినా చాలామంది నేను అడగ ముందుకే షేర్ చేస్తున్నారు. ఇప్పుడు నేనేమైంది, ట్రైలర్ రిలీజ్ అయింది ఫర్ ఎగ్జాంపుల్, నా నేను యాడ్ చేసుకుంటూ వెళ్తున్నా, సడన్గా మా వాళ్ళు వచ్చి అన్న ఏందన్నా రైలు పట్టాలకి అయిపోయినాయి అన్నారు. నిజంగా జీవాలు కూడా షాక్ అయ్యారు, ఇంతమంది షేర్ చేస్తారు ఏంటంటే ట్రైలర్ అని. వాళ్ళు నాకు హ్యాపీ అనిపించుండే. అంటే ఎవరైతే మన ఫెలో మెంబర్స్ ఉన్నారో, ఫెలో క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ షేర్ చేస్తున్నారు. అరే మనోడు ఒక స్టెప్ ఎక్కుతున్నాడు అని చెప్పి చాలామంది షేర్ చేసి ఉండే. సో నాకు అది హ్యాపీ అనిపించుండే. నాకు కూడా మీరు చెప్పారు కదా మనం చేసిన మంచి ఎక్కడికి పోదు మనకే వస్తుంది, అలా వచ్చింది అంతే. నిజంగా నాకైతే అది వెరీ హ్యాపీ. నేను ఈ విషయంలో మా వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్ యూ. ఎవరైతే షేర్ చేసారో, అంటే కొద్దిమంది అడిగినా కూడా షేర్ చేయరు. నిజమనా, ఎందుకులే అనుకుంటారు. అసలు అడగక ముందుకి షేర్ చేసారంటే హ్యాపీ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చాలా మంత్స్ నుంచి హైదరాబాద్లో ఉన్నారు. సో ఇక్కడ పీపుల్ని, ఇక్కడ ఫ్రెండ్షిప్స్ని చూశారు, లైక్ ఎలా ఉంటాయి ఏంటి, వాళ్ళ బాండ్స్ ఎలా ఉంటాయి ఏంటని. జనరల్లీ మనం జస్ట్ అక్కడక్కడ వైబ్ అవుతున్నప్పుడైనా అక్కడ నార్మల్లీ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ వాళ్ళ వైబ్ ఎలా ఉంటుందో చూసారు. కంపేర్టివ్లీ మీ విలేజ్ షో, అక్కడ మై విలేజ్ షో ఫ్రెండ్షిప్స్లో అక్కడెక్కడ మీరు అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్ ఏంటి, అక్కడ ఫ్రెండ్షిప్స్కి ఇక్కడ ఫ్రెండ్షిప్స్? నాకంటే నిజంగా చెప్తాను, నాకు ఇక్కడ ఉన్నది చాలా తక్కువ మంది కదా, 4-5 హైదరాబాద్లో నేను ఫ్రెండ్స్ అని చెప్పి ఫీల్ అయ్యేది. అంటే అందరికీ ఒక క్రియేటర్ ఫ్రెండ్షిప్ ఉంటుంది, కానీ ఓహో వీళ్ళు రియల్ ఫ్రెండ్స్ అనేది నాకు జాస్తి అంతో ఇంత మాట్లాడేది. అరే ఏదో నచ్చినా కూడా షేర్ చేసుకునేది వానితోనే. విక్రాంత్ అని ఉన్నాడు, ముట్టిని టాలెంట్. అంటే నేను ఎప్పుడు నచ్చినప్పుడు కలిస్తే వాడిని కలుస్తాము. ఎక్కువ చాయ్ బిస్కెట్లు నేను ఎక్కువ వెళ్తుంటా, వాళ్ళతో ఎక్కువ మింగిల్ అవుతుంటా. అక్కడ వాడు. లేడీస్లో అన్షు, ప్రియా, నేను ఎక్కువ మాట్లాడేది వాళ్ళతోనే. అంటే ఒక ట్రిప్కి వెళ్ళినాము, ఒకసారి కలిసినాము, ఏదైనా తెలవాల్సి వస్తే వాళ్ళు, నాకు వీళ్ళు తప్ప నేను ఎక్కువ మింగిల్ కాలే ఎవరితోనే. నాకు భయం అంటే భయం కాదు, కానీ ఏమో ఇంకెక్కువ ఇంకా కాలే. అంటే తెలుసు, అందరూ తెలుసు నాకు, అందరికీ నా గురించి తెలుసు. కలవడము, చెయ్యడము, మింగిల్ అవ్వడము ఇలాంటివి ఎక్కువ ఇంకెప్పుడు కాలేదు. ఇప్పటికీ ఏమైనా మీ లైఫ్లో కొన్ని థింగ్స్ ఉన్నాయా, లైక్ ఈ సర్టెన్ థింగ్స్ నేను ఇప్పటికీ ఎవరితోనే షేర్ చేసుకోలేను, ఇలాంటివి నేను అసలు వాళ్ళతో మాట్లాడలేను, కొన్ని థింగ్స్ లైఫ్లో? ఏమో ఇప్పటికైతే నేను నా మనసులో ఏం దాచుకోలేను. నేను ఏదో ఒక రూపంలో బయటికి చెప్పేస్తూనే ఉంటా. షేర్ చేసుకొని థింగ్స్ అంటే ఏమో నాకు స్పెసిఫిక్గా అయితే ఏం లేవు ఇప్పటిదాకా. నేను మైండ్ ఫ్రీ ఉంచుకుంటా ఫస్ట్. ఓకే, అమ్మాయి నేను ఏదో మోస్తున్నా, ఇదేదో ఈ విషయాలు చెప్పట్లేదు ఎవరికి అని చెప్పి. నేను అంటే చెప్పే వ్యక్తులు మారచ్చు కావచ్చు, కానీ నేను చెప్పేస్తూనే ఉంటాను ఎవరికో ఒకరికి. నేను అంటే నాకు ఏ కష్టం వచ్చినా, మరీ పర్సనల్ అయితే శివన్ ఉంటాడు, ఓకే, పోయి చెప్పేస్తాను. షేర్ చేసుకోవాలంటే అన్నకి చెప్తారు, అన్న చెప్పేస్తాను. అన్న పెద్దోడు కాబట్టి నేను తప్పేసి చెప్తాడు. రెండోది మీరు అన్న 28 కదా, నేను వేరే రెక్టిఫై చేసుకుంటాను. నేను నాకంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకోండి, అన్నకి ఈ ఇష్యూ ఉంది, గిట్లుంది, ఈ మ్యాటర్లో నేను ఎట్లా చేస్తే బాగుంటా అని చెప్పి నేను క్వశ్చన్ అడుగుతాను. నేను ఓపెన్గా చెప్పు, నేను నేర్చుకుంటా. ఫస్ట్ నేను తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా నేర్చుకుంటా. ఓహో నేను తప్పు చేస్తున్నా, ఇది తప్పు, సో రైట్ వేలో వెళ్ళాలి మనం అని చెప్పి నేను అడిగి తెలుసుకొని వెళ్తూ ఉంటాను. ఈవెన్ ఇప్పుడు ప్రాజెక్ట్ విషయంలో కానీ, ప్రోటోకాల్స్ కానీ, ఇంకా అన్న ఎట్లుంటుంది, నేనేమన్నా తప్పు చేస్తున్నాను, సో ఎట్లా చేస్తే పర్ఫెక్ట్, ఇంకోళ్ళకి ఇబ్బంది కావద్దు, అట్లా అని చెప్పి నేను తక్కువ కావద్దు. సో ఈ విషయాలు తెలుసుకుంటా, నేను దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. సో ఇప్పుడు నాకు ఇది చెప్పండి, నేను మోస్ట్ ఆఫ్ మా ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటాను కదా, ఇప్పుడు ఎవరైతే ఫారెన్ వెళ్ళిపోయి ఎప్పుడు వెళ్ళి చదువుకున్నారు, ఇప్పుడు అక్కడ జాబులు చేస్తున్నారు, ఇప్పుడు ఫ్రెండ్స్ ఎవరైతే బాగా సెటిల్ అయ్యారో, ఇప్పుడు వాళ్ళతో మాట్లాడినా వాళ్ళ రిటైర్మెంట్ ప్లాన్స్ ఎలా ఉంటాయంటే, అరే ఎండ్ ఆఫ్ ది డేలో
నేను లైఫ్లో ఐవ్ సీన్ ఇనఫ్ లైఫ్ అనిపించినప్పుడు వేరే జస్ట్ వాంట్ టు స్లో లివింగ్లో బతకాలరా, దానికి నేను ఏదైనా ఒక మంచి విలేజ్ చూస్ చేసుకొని అక్కడ ల్యాండ్ కొనుక్కొని అక్కడ ఒక మంచి ఇల్లు కట్టుకొని నా లైఫ్ అంతా అక్కడ లీడ్ చేస్తాను, ఇంత హెడ్ఏక్ నేను వద్దు, ప్రశాంతమైన జీవితం లీడ్ చేస్తానని చెప్తూ అంటుంటారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దగ్గర మనం ఇది వింటూ ఉంటాం. నా ఫ్రెండ్స్లో చాలామంది ఉన్నారు అలా చెప్పిన వాళ్ళు. మీరు అక్కడి నుంచి వచ్చారు కాబట్టి టెల్ మీ, అసలు ఏముంటుంది విలేజ్లో అంత ఒక సెగ్మెంట్ ఆఫ్ టైం తర్వాత అక్కడికి వెళ్ళి బతకాలి, అక్కడ ఉంటేనే బాగుంటుంది అని అనిపించే అంతలాగా? ఫస్ట్ ఎన్విరాన్మెంట్ అన్న, నేను అబ్జర్వ్ చేసింది ఎన్విరాన్మెంట్, చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ కానీ అది కానీ. మన అన్నాగా 60కే మనం ముసలిలో అయిపోతాం కావచ్చు అని. సో అక్కడ కొంచెం 70 దాకా 80 దాకా కూడా ఉండొచ్చు విలేజ్లో. ఇక్కడ ఉన్న ఫుడ్ స్ట్రక్చర్ వల్ల నేను 60-70 అంటున్నా, కానీ అక్కడ 80-90 వరకు ఉండొచ్చు. ఓకే. మినిమం బేసిక్ కూరగాయలు మంచిగా దొరుకుతాయి, ఫ్రెష్ కూరగాయలు దొరుకుతాయి, ఫుడ్ మంచి దొరుకుతుంది, ఎయిర్ మంచి ఎయిర్ తీసుకుంటాము. సో దానివల్ల అందరు అట్లా అనుకుంటారు. టు బీ ఫ్రాంక్ నాకు కూడా డ్రీమ్ అదే. అవునా? అంటే నేను యాక్చువల్గా హైదరాబాద్కి నేను పని మీద వస్తున్నా తప్ప నేను ఎక్కువ ఏదో సెటిల్ అయిదామన్న థింగ్స్ అయితే నాకు లేవు. నేను ఎప్పటికున్నా ఊరే నాదే, అక్కడే ఉంటా, అక్కడనే. ఇప్పుడు ఏవైతే అందరూ అనుకుంటారో అవే ప్లాన్స్ నాయి కూడా. సో నాకు ఎండ్ ఆఫ్ ది డే, మన శ్రీకాంత్ ఇంటర్వ్యూలో చెప్పాను, నాకు ఎండ్ ఆఫ్ ది డే మంచి పెద్ద ల్యాండ్లో ఒక స్కూలు. నా మైండ్లో ఎప్పుడు కూడా టీచరే నాది. సో స్కూల్ పెట్టుకోవాలి మంచిగా, దాంట్లో ఆ స్కూల్లో డిఫరెంట్ యాక్టివిటీస్ని మనము యాక్టివిటీ బేస్డ్ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేయాలి. మంచి ల్యాండ్, వ్యవసాయము, ఈ థింగ్స్ ఉండాలి. ఇవి పోతూ ఉండాలి, ఎక్స్పీరియన్స్ అవుతుండాలి తప్ప ఏదో ఈ కోవాలనేది లేదు నాకు కూడా. నాకు విషయం చెప్పండి, లైక్ ఇది నువ్వు విలేజ్ని ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప నీకు ఈ థింగ్స్ని ఎవరు చెప్పినా నీకు అర్థం కావు, అలాంటి 3 థింగ్స్ ఏమైనా ఉన్నాయా? అంటిల్ యూ ఎక్స్పీరియన్స్ నీకు అసలు తెలీదు అలా ఏమైనా? ఫస్ట్ టైం తెలియదు అన్న. ఊరిలో చుట్టూ ఎప్పుడు ఒక 2-3 ఉంటారు. ఇట్లా నువ్వు ఏదో ఒక టైంకి ఒంటరి అయిపోతావు నీ చుట్టూ ఎవరు లేకపోతే. అక్కడైతే ఎవరో ఒకరు దొరుకుతారు నీకు ఖచ్చితంగా. సో ఆ ఫ్రెండ్స్ కానీ అది కానీ, ఎంత పనులు ఉన్నా కూడా వ్యవసాయం పోతారు, అది పోతారు, పక్క పంటే పొలాలు ఉంటాయి కదా. సో ఆ ఫ్రెండ్స్ సర్కిల్ అయితే మంచిగా ఉంటుంది ఊర్లో. ఇక్కడ ఎట్లుంటో తెలియదు, నీకు ఎక్స్పీరియన్స్ కాలే టు బీ ఫ్రాంక్. ఫ్రెండ్స్ సర్కిల్ అయితే మంచిగా ఉంటుంది. రెండోది పండుగలు. ఏదైనా పండుగ వస్తే మంచి వైబ్ ఉంటుంది ఊర్లో. నాకు పండుగ వస్తే మంచిగా అనిపిస్తుంది. అది ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ తెలియదు. ఏదైనా జాతరనో లేకపోతే ఇంట్లో పండుగనో ఏదైనా వస్తే మంచిగా ఉంటుంది. పోయి ఎక్స్పీరియన్స్ అయితే అందరు కలుస్తారు. ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్లో అందరు ఎవరి లైఫ్లో వాళ్ళు ఉంటారు, కష్టాలు పంచుకుంటారు, సుఖాలు పంచుకుంటారు, మంచిగా ఉంటుంది. ఆ టైం బాగుంటుంది. ఆ టైంని ప్రాపర్గా ఎంజాయ్ చేస్తే మంచిగా ఉంటుంది యాక్చువల్గా. అదొకటి. ఊర్లో ఇక అంతేనా నాకు తెలిసినవి అయితే. ఇప్పుడు సోషల్ మీడియా బాగా ఎక్స్పోజర్ పెరిగిపోయి అక్కడ ఏమవుతుంది, ఎక్కడో ఉన్న వాళ్ళు కూడా అన్నీ తెలుస్తున్నాయి. ఇప్పటికీ కూడా ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా అన్నీ తెలుస్తుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఏంటి, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు షో ఆఫ్ చేస్తున్నారు, ఆస్పిరేషన్స్ ఎవరికి ఎలా ఉన్నాయి, ఎవరి డ్రీమ్స్ ఎలా ఉన్నాయి, ఎవరు ఏం చేస్తున్నారు అంతా తెలుసు. అలా ఉన్న తర్వాత కూడా ఇప్పటికీ విలేజెస్లో ఇంకా సెల్ఫ్లెస్గానే ఉన్నారు పీపుల్. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. సెల్ఫ్లెస్ అనేది నాకు ఎందుకో, ప్రతి మనిషి సెల్ఫిషే అన్న. నువ్వే అన్నావు కదా ఫస్ట్, నువ్వు చూసుకోరా, నువ్వు చూసుకొని నీ బాడీకి నువ్వు వచ్చినందుకు పుట్టినందుకు ఎంతో కొంచెం నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వు. ఆ సెల్ఫిషే కదా అది, రైట్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క మీటర్లో ఉంటుంది సెల్ఫిష్ అనేది. సో ఫస్ట్ నువ్వు చూసుకో అనేది అయిపోయింది. నువ్వు చూస్తున్న తర్వాత కూడా అరే ఇంకోనికి ఇద్దాంరా అనేది ఒక పారామీటర్, ఇంకోనికి ఇయ్యద్దు నాకే ఉండాలనేది ఇంకో పారామీటర్. సో అది ఊరైనా పట్టణమైనా ఏదైనా కూడా ఆ మీటర్స్ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మీటర్ ఉంటుంది అంతే. ఆ సెల్ఫిష్ అనే మీటరు కొద్దిమందికి 100 ఉండొచ్చు, కొద్దిమందికి 10 ఉండొచ్చు, కానీ ప్రతి మనిషిలో అయితే ఉంటుంది. అది ఆ మీటర్ ఎంత ఉందనేది నువ్వు చెక్ చేసుకోవాలి. మనం ఎంత సెల్ఫ్లెస్గా ఉంటే మనకు అంత రియాక్షన్స్ బయట నుంచి మంచిగా వస్తాయి, కనెక్షన్స్ కూడా మంచిగా వస్తాయి. సో ఊర్లో తక్కువ అని నేను కూడా అనలేను, ఊర్లో కూడా ఎక్కువ ఉంటుంది. ఊర్లో ఉన్న పంచాయతీలు పట్టణంలో ఉండే అన్నదమ్ముల మధ్య మనం రియల్గా ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే నాకు ఊర్లో ఎక్కువ అనిపిస్తాయి. నాకు ఈడ నువ్వు ఎవరిని పని వాడు చేసుకుంటాడు, ఎవరిని గోలం అనుకుంటుంది, వాని జాబ్ ఏదో మనకు ఉంటుంది, ఎవరు పట్టించుకోరు. నిజంగా చెప్తున్నా, ఊర్లలో అన్నదమ్ముల మధ్య నోళ్ళు, అన్న తమ్ముడు ఉంటే నోళ్ళు, అక్క తమ్ముడు ఉంటే నోళ్ళు, అక్క చెల్లెల మధ్య నోళ్ళు. సెల్ఫ్లెస్ అంటారు కానీ ఊర్లోనే సెల్ఫిష్ అనిపిస్తుంది నాకు. మొత్తం జాగా కోసం వాళ్ళు పంచాయతీలు పెట్టుకుంటారు, నొల్లు పెట్టుకుంటారు. అంత సెల్ఫిష్గా ఎందుకు ఆలోచించుకుంటారు? ఎండ్ ఆఫ్ ది డే మనం పోయేది 6 గుంటల దాని గురించే కదా. ఎందుకు ఇంత కొట్లాడుకోడు, ఎందుకు ఇంత చేసుకున్నాడు, సరిపోతే వాడు బస్తరుగా 2 రోజులు అని
నాకు నాకు నిజంగా అనిపిస్తుంది తెలుసా. రైట్. కానీ అప్పుడు విలేజ్ గురించి గొప్పగా అనుకోవడం ఓకే, ఊర్లో అయితే పంచాయతీలు ఎక్కువ ఉంటాయి అన్న నిజంగానే. రెండోది ఏంటంటే వాళ్ళ సెల్ఫిష్నెస్ కూడా ఎక్కువేం ఉండదు. కొద్దిమంది ఉండరు జస్ట్ రాత్రి ఒక పెగ్గు వచ్చింది ముత్కాంత మందు కోసము సెల్ఫీస్గా ఆలోచించి ముత్కాంత మందు కోసము ఇద్దరి మధ్య నొల్లి పెట్టిస్తాడు. జోక్ కాదన్నా, పెద్ద పెగ్గు దొరుకుతుందని. మందు అనేది ఊరిలో చాలా విపరీతంగా అడిక్షన్ లెక్క తయారైంది. వాడు ఏం ఆలోచిస్తాడో తెలియదు. ఇద్దరు అన్నదమ్ములు కొట్లాడుకుంటే నువ్వేం చేయాలి, వాళ్ళతో కలపాలి. రైట్. వీడు పోయి వాడిని పుల్ల పెడతాడు, ఇంకోటి పోయి వీని పుల్ల పెడతాడు. వాళ్ళు ఏం చేసేది మొత్తం మందు కోసమే. ఆ మందు ఏం చేస్తుంది, వాడిని ఒరిస్తుంది, వీని ఒరిస్తుంది, అది ఏదో పోతుంది. వాడో మాట వీడో మాట వాడు అసలు కొట్లాట్లయి విడిపోతున్నారు. ఇదంతా తలకాయ నొప్పి నిజంగా ఊర్లలో. మంచిగా మళ్ళీ ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే చాలా తక్కువ మంది దాన్నే పట్టుకుని ఉండేటోళ్ళు. కొద్దిమంది రియలైజ్ అవుతారు, అరే తొందరగా మర్చిపోతారు. కొద్దిమంది దాన్నే పట్టుకొని ఉంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పర్స్పెక్టివ్. మనం ఎక్కువ వాళ్ళ గురించి ఆలోచిస్తే మనం ఎక్కువ మన తలకాయ ఖరాబ్ అవుతుంది. అందుకే నేను ఎక్కువ ఆలోచించే మామూలు నేను అంటున్నా కదా, నేను నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచిస్తా, కానీ నేను ఎక్కువ మరీ అంత స్ట్రెస్ తీసుకోను. నా పని ఏంది, నా కథ ఏంది, నేనేంది, ఈరోజు నేను హ్యాపీగా ఉన్నానా, ఈరోజు నేను మంచిగా పడుకున్నానా, ఈరోజు నేను హ్యాపీగా పని చేసుకున్నాను, ఏదన్నా ఈ థాట్సే ఉంటాయి. పొద్దుగలైతే పని ఏంది, కథ ఏంది. సో ఎక్కువ మరీ అంత ఇప్పుడు ఇంత డిస్కషన్ చేస్తున్నాను కాబట్టి నేను కూడా ఇంత ఆలోచిస్తున్నాను. నాకు ఇంత డిస్కషన్ కూడా లేదు యాక్చువల్గా. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు పీపుల్ వీసీ గంగమ్మ గారిని చూస్తున్నప్పుడు చాలా స్ట్రాంగ్ ఉమెన్ లాగా కనిపిస్తారు. అంటే లైక్ హౌ బయటగా ఆమె ఏదైతే ఉంటారో ఆవిడ ఇన్నోసెన్స్ కానీ చాలా స్ట్రాంగ్ ఉమెన్ లాగా కనిపిస్తారు. సో అలాంటి ఉమెన్తో మీరు చాలా క్లోజ్గా ఉండి చాలా పనిచేస్తారు, ఆవిడ దగ్గర నుంచి చాలా నేర్చుకుని ఉంటారు. వన్ థింగ్ మీరు ఆవిడ దగ్గర నుంచి నేర్చుకుని లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను అలాంటి థింగ్ ఏదైనా ఉందా? యాక్చువల్గా గంగవ్వ చాలా షార్ప్. ఆమె కమ్యూనికేషన్ స్కిల్స్ విపరీతంగా ఉంటాయి. మనం ఆమె దగ్గర నుంచి మనం అంటాం కదా, ఇప్పుడు నీకన్నా ఫెలో క్రియేటర్తో మనం ఉండే విధానము, నేను మాట్లాడినామా మళ్ళీ ఏదైనా పని ఉంటే, ఎందుకంటే వాళ్ళ పనుల వాళ్ళు ఉంటారు, వాళ్ళ డిస్టర్బెన్స్ ఎందుకు క్రియేట్ చేయడము అనిపిస్తుంది నాకు. ఏదైనా అవసరం ఉంది, అరే ఇది ఏమైనా అవసరం ఉంది తెలుసుకోవాలి, లేకపోతే ఏదైనా అంటే నేను మాట్లాడతా తప్ప. కానీ గంగవ్వ అట్లా కాదు, అందరితో మాట్లాడుతుంది. ఈవెన్ రోజు ఫోన్లు చేస్తూ ఉంటుంది. అవునా? ఫెలో క్రియేటర్స్కి, ఫెలో మెంబర్స్కి ఫోన్లు చేస్తుంది. ఎట్లున్నో బిడ్డ, ఏం చేసినావు బిడ్డ మాట్లాడుతూ ఉంటుంది. తన కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా హై ఉంటాయి. రెండోది వర్క్ పరంగా ఆమె చాలా కమిట్మెంట్గా ఉంటుంది. ఇప్పటికీ ఏదన్నా షూట్ చేయాలంటే షూట్ చేస్తుంది. కానీ ఏంటంటే ఆమె చూసిన లైఫ్ డిఫరెంట్. అంటే ఆమె పైసలు లేకుండా లైఫ్ని లీడ్ చేయడము, ఇబ్బందులు అవన్నీ చూసింది కాబట్టి ఆమె పైసల పరంగా క్లారిటీ ఉంటుంది. సో కొంచెం పైసలు సంపాదించుకోవాలి కనీసం. ఇప్పుడు వచ్చిన అవకాశము మా పొరగాన్లకు చాలా నెక్స్ట్ జనరేషన్కి కొంచెం ఏదో కొంచెం ఇవ్వాలి కాబట్టి కష్టపడుతున్నాను. ఆమె ఈ ఏజ్లో అంత కష్టపడుతుందంటే గ్రేట్ అనిపిస్తుంది. అప్పుడప్పుడు మేము ఉరకాలనే అంటే ఉరుకుతుంది, నాకెందుకు అన్నది. ఎందుకంటే ఉరికితేనే వీడియో హిట్ అవుతుంది కావచ్చు, వీడియో హిట్ అయితేనే మనకి ఏదైనా పైసలు వస్తాయి కావచ్చు, అరే ఉరకాలరా అని చెప్పి ఉరుకుతుంది. అవ్వకి ఇట్లా పోదామే అంటే పోతుంది. సో ఆమె వర్క్ కమిట్మెంటు మామూలుగా ఉండదు. 12 అయినా షూట్ చేద్దామంటే షూట్ చేసే ఉంటుంది. సో అట్లా చాలా డిటర్మినేషన్గా ఉంటారు. నేర్చుకోవాలి అవన్నీ. ఇప్పుడు మీ ఎంటైర్ లైఫ్లో మీరు నేర్చుకున్న 3 బెస్ట్ లైఫ్ లెర్నింగ్స్ ఏమో నన్ను ఇట్లా అడుగుతుంటే అన్నీ నేను సద్గురు అయిపోతున్నాను అనిపించింది అప్పుడప్పుడు. మీ లైఫ్లో మీరు నేర్చుకున్న 3 థింగ్స్ చెప్పండి నాకు అంతే. నేను ఎక్కువ ఆలోచించేది అయితే పైసలు ఉండాలి ఫస్ట్. అట్లా అని చెప్పి మనుషులను కోల్పోవద్దు. రైట్. ఎండ్ ఆఫ్ ది డే మనుషులే. మళ్ళీ నీకు పైసలు వచ్చిన తర్వాత ఏం కావాలంటే మనుషులే కావాలి చుట్టూ. సో మంచి మనుషుల్ని కాపాడుకోవాలి. కాపాడుకుంటూనే మంచి పైసలు కూడా ఉండాలి. ఎందుకంటే మనుషులు అన్నిసార్లు పెట్టలేరు. ఒక సిచ్యువేషన్ 2 సిచ్యువేషన్లు పెట్టగలుగుతారు కావచ్చు, కానీ ఎంత మనిషి ఉన్నా కూడా. సో అటు పైసలు ఉండాలి, ఇటు మనుషులు ఉండాలి. ఈ రెండింటిని ప్రాపర్గా మేనేజ్ చేస్తేనే లైఫ్ లీడ్ అవుతుంది అనేది. మూడోది అయితే కష్టపడాలి. కష్టపడకుండా అయితే ఏది రాదు. నువ్వు ఎంత కష్టపడు, నేనైతే అదే పక్కా నమ్ముతున్నా. నువ్వు ఎంత కష్టపడితే అంత తిరిగి నీకు వస్తుంది. ఆ కష్టపడని నీ బాడీని, నీ మైండ్ని సిద్ధం చేసుకో. అట్లయితేనే నువ్వు ముందుకెళ్ళగలుగుతావు అని చెప్పి గట్టిగా నమ్ముతున్నా. అందుకే కష్టపడుతూనే ఉన్నాం. ఇప్పుడు ఈ సిరీస్ గురించి అయితే రాత్రింబవళ్ళు నిద్రలేవు. లాస్ట్ 1-2 months నుంచి అయితే నిద్రలేవు. రైట్. రాత్రి 3 అవుతుంది, 4 అవుతుంది, ఎడిటింగ్ చేస్తున్నాం, ఆనే ఉంటున్నాం, తింటున్నాం, స్నానాలు కూడా చేస్తున్నాం. కొన్నిసార్లు స్నానం చేస్తే కానీ టైం వేస్ట్ అవుతుంది కావచ్చు అని చెప్పి వర్క్ మీదనే ఉంటున్నాము. సో
అంతే ఇప్పుడు దీని ద్వారా వచ్చిన పేరుతోని ఇంకొంచెం బెస్ట్ వర్కర్లు పెట్టుకోగలుగుతాం కావచ్చు. సో దాని టెల్ మీ వన్ థింగ్, ఈ సినిమాకి మీరే ఎడిటింగ్ చేయడానికి రీజన్ ఏంటి? అంటే లైక్ మీ ఎడిటింగ్ మీకు నచ్చుతుందని మీరే చేస్తున్నారా లేదా? అంటే లేదు, యాక్చువల్గా విషయం ఏంటంటే బడ్జెట్ ఇష్యూస్ ఒకటి, రెండోది ఇప్పుడు మేమంతా కొత్తగా వస్తున్నాం కదా, ఇప్పుడు మా టీం నుంచి వస్తున్నాం. అవును. ఇప్పుడు శివన్న ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది, ఆ పర్స్పెక్టివ్ డైరెక్టర్ అన్న కాబట్టి అన్నను సింక్ అయ్యే ఎడిటర్ దొరుకుతారా ఫస్ట్ ఒక భయం ఉంటుండే. రెండోది అన్నకు నా మీద హోప్స్ ఎక్కువ ఉంటుండే. నేను అన్న ఇప్పుడు అన్న చేస్తే బాగుంటుంది అన్న ఇప్పుడు అన్న చేసిన 2-3 వెబ్ సిరీస్కి నేను రైటింగ్ డిఓపి ఎడిటింగ్ చేసాను నేను. సో అన్నకి సింక్ అయింది. సరే ఎడిటింగ్ ఆఫ్టర్ ద ప్రొడక్షన్ కదా, ప్రొడక్షన్ టైంలో హీరో ఉండు, ప్రొడక్షన్ తర్వాత ఎయ్యు అని చెప్పాను. రెండోది బడ్జెట్ ఇష్యూస్, బడ్జెట్ డిస్కషన్ జరిగితే ఎడిటర్కి మినిమం 2 లక్షలు 3 లక్షలు ఇవ్వాలి. అంత బడ్జెట్ మనం ఇప్పుడు పెట్టలేము. ఆ 2-3 లక్షలని ఏదైనా మంచి ప్రొడక్ట్కి వాడదాము, ప్రొడక్ట్ యూజ్కి వాడదాము అని చెప్పి ఏదైనా మంచి సాంగో లేకపోతే ఇంకేదో దానికి వాడదాము, అది నువ్వు చేస్తే హెల్ప్ అవుతుంది అనేది ఉండే. దానివల్ల ఎడిటింగ్ చేయాల్సి వచ్చింది అంతే. అదే రీజన్. అది నేనే ఎడిటింగ్ చేయాలని కాదు, శివన్న కోసము, శివన్న డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసే ఎడిటర్ నన్ను నమ్మిండు ఆయనే, కాబట్టి నేను ఎడిటర్ అవ్వాల్సి వచ్చింది. రెండోది బడ్జెట్. సో లైక్ వెన్ యూ టాకింగ్ అబౌట్ ద బడ్జెట్, సో ఏమైనా ఛాలెంజెస్ వచ్చాయా ఈ ఫస్ట్ టైం మీరు హోల్ టీమ్ ఎంత కష్టపడి? ఛాలెంజే, సిరీస్ అంతా ఛాలెంజే. అంటే ఈ బడ్జెట్లు ఇవన్నీ బయట చెప్పొద్దు అన్నారు కానీ చిన్న బడ్జెట్లో ఇది చిన్న బడ్జెట్లో స్టార్ట్ చేసినాము. కానీ ఎక్కడ చిన్నదాన్ని మీరు బొమ్మ చూసినప్పుడు మాత్రం వీళ్ళు చిన్న చేసారని మాత్రం కనబడద్దు అనేది మా గోల్. మోస్ట్ ఆఫ్ ద రిసోర్సెస్ అన్ని దేనికి కావాలో దానికి పెట్టి ఎక్కడైతే రిసోర్సెస్ కట్ చేయొచ్చో మాక్సిమం అన్ని కట్ చేసారని తెలుసు. మనకి ఎండ్ ఆఫ్ ది డే ఏం కనబడుతుంది అంటే బొమ్మ కనబడుతుంది. బొమ్మ అంటే కెమెరా క్వాలిటీ ఉండాలి, కెమెరా దగ్గర కాంప్రమైజ్ కావద్దు మనం. తర్వాత డిఐ మంచి డిఐ చేపియాలి, ఆడ ఉండే లైట్లు మంచి లైట్లు వాడాలి. వీటి పరంగానే ఆలోచించడం తప్ప నార్మల్గా ప్రొడక్షన్ అంటే ఫుడ్ మంచిగా ఉండాలి, మంచి వెరైటీ ఫుడ్ ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు నార్మల్గా. రెండోది ఈ డైరెక్టర్కి, హీరోకి, హీరోయిన్కి ఒక రకమైన ఫుడ్ ఉంటుంది, కింద ఇంకో వర్క్ చేసే వాళ్ళకి ఇంకో ఫుడ్ ఉంటుంది, ఇట్లా వేరియేషన్స్ ఉంటాయి. సో ఆ వేరియేషన్స్ మాకు అవసరం లేదు. నేను వాళ్ళు ఏది తింటారో నేను అది తింటాను, నాకు అవన్నీ లేవనా, నాకు నేను కింద కూర్చొని తింటాను నేను కావాలంటే, నాకు అవన్నీ లేవు. ఫుడ్కి ఎక్కువ ఖర్చు పెట్టద్దు, మనం బేసిక్ ఫుడ్ ఉంటే సరిపోతుంది. అకామిడేషన్ నార్మల్గా నేను ఇప్పుడు బయటికి పోయినా కూడా మంచి హోటల్ కావాలని కోరుకుంటాం నార్మల్గా, నాకు అంత అవసరం లేదు. మేము వచ్చిన యాక్టర్లకు మంచి అకామిడేషన్ ఇచ్చినాం. ఒక రిసార్ట్ ఉండే ఊరు దగ్గర, ఆ రిసార్ట్ మాట్లాడి వాళ్ళకి ఇచ్చేసిన. మేము ఊర్లో ఒక ఇల్లులు కిరాయి తీసుకొని దానిలో పడుకుని ఉన్నాం. సో నేను డైరెక్టరు, డిఓపి, మేమంతా మేమైతే వాళ్ళంతా మేము ఊర్లో రెంట్కు ఒక ఇల్లు తీసుకొని ఆ ఇంట్లో పడుకున్నాం అందరం. సో అట్లా ఎక్కడైతే ఖర్చులు తక్కువ చేసుకోవాలనో ఆ ఖర్చులని తక్కువ చేసి ఎక్కడైతే మనం పెట్టాలో అక్కడ పెట్టుకుంటూ క్వాలిటీ ప్రొడక్ట్ని తీసినాం మనం. సో ప్రతిదీ ఛాలెంజ్ లెక్కనే ఉండే, ప్రతి డే ఛాలెంజే మాకు, నిజం చెప్తున్నా. ఎందుకంటే 25 రోజులు 26 రోజులలో షూట్ కంప్లీట్ చేయాలి మొత్తం సిరీస్ని. మేము పెట్టుకున్న టార్గెట్ అది 25 రోజులు కంప్లీట్ కావాల్సిందే, లేకపోతే బడ్జెట్ లేదు. రోజుకు మినిమం బేసిక్గా 6 to 8 minutes కంటెంట్ తీయాలి మనం. ఓకే, అంత ప్రాపర్గా తీస్తేనే మనం అవతల పడతాం. సో గంట టైం వేస్ట్ అయిందంటే వేస్ట్ అయినట్టే. అట్లా మాకు కొన్నిసార్లు మొత్తం రిసార్ట్లో కరెంట్ పోయింది, ఆ రోజు పెద్ద తలకాయ నొప్పి, స్నానాలు ఎవరు చేయరు, స్నానాలు చేసేదాకా బయటికి రారు, అప్పటికప్పుడు ట్యాంకులు ఏర్పాటు చేయాలి, వాటర్ ట్యాంకులు, అవి ప్రతిరోజు ఛాలెంజే, ప్రతిరోజు డిస్కషన్లే. సో మంచిగా నేర్చుకున్నాము. సో నెక్స్ట్ టైం ఎక్కడైతే ఇక్కడ మిస్టేక్ చేసినాం కదా, ఈ మిస్టేక్ నెక్స్ట్ టైం ఉండొద్దు అని చెప్పి రెక్టిఫై చేసుకుంటూ చేయాలనేది నేర్చుకున్నాం. ఎండ్ ఆఫ్ ది డే అదే లెర్నింగ్, ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మాకు. ప్రొడక్షన్ ప్లస్ కంటెంట్, ఎడిటింగ్ పరంగా కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను నేను. ఓకే, ఎడిటింగ్ అంటే ఎన్ని రోజులు ఫ్రేమ్ రేట్స్ కానీ 24 frames 25 frames ఏం తేడా ఉంటుంది అనుకుంటాను నేను. ఇప్పుడు చాలా తేడాస్ వస్తున్నాయి. ఓకే, ఒక చిన్న ఫ్రేమ్ రేట్ మారితేనే ఎడిటింగ్ అంతా గందరగోళం అవుతుంది. 24 frame rateతో నువ్వు ఎడిటింగ్ చేస్తే ఓవరాల్ ఎపిసోడ్ నీకు 24.30 seconds వస్తే, అది 25 పెడితే 24 minutesకి వస్తుంది, 30 seconds డిఫరెన్స్ వస్తుంది. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే డబ్బింగ్ తీసుకున్నాం అనుకో, 24.30 seconds
ట్రాక్ ఇచ్చి ఉంటాం. ఇప్పుడు మనం 24-25 కావుంటాడు అట్లా 30 seconds అరేంజ్ చేయడం చాలా కష్టం. చాలా ఇష్యూస్ అంటే లిప్సింగ్ కాదు, వాడేదో మాడుతుంటే ఈ బొమ్మ ఏదో వస్తుంటుంది, 30 seconds డిఫరెన్స్ అంటే వాడేదో మాడుతుంటే ఇది. సో అట్లా చాలా ఎడిటింగ్ దగ్గర కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను నేను. సో మంచి లెర్నింగ్ అయితే జరిగింది నాకు ఈ సిరీస్ ద్వారా. నైస్. నాకు మీరు టీజర్ చూపించారు, ఐ రియలీ లవ్డ్ ఇట్. అంటే లైక్ చాలా ఫ్రెష్ కాన్సెప్ట్ అనిపించింది. అంటే కామెడీ ఏదైతే ఉందో ఎక్కడ రీజనరేట్ చేసిన కామెడీలా అనిపించలేదు, కంప్లీట్ ఒరిజినల్ డిఫరెంట్ కామెడీలా అనిపించింది. ఐ రియలీ లవ్డ్ ఇట్. టెల్ మీ, మనకి మన ఆడియన్స్కి చెప్పండి, అసలు ఈ మోతువారి లవ్ స్టోరీ సిరీస్ని ఎందుకు చూడాలి మేము? మీరన్న రీజనే ఫస్ట్. ఓకే. నార్మల్గా ఇప్పుడు కామెడీ క్రియేట్ చేయాలంటే ప్రజెంట్ ఉన్న దాంట్లో నా షోస్ ద్వారా అయితే వేరేటోన్ని బదనాం చేయాలి, వేరేటోన్ మీద జోకులు వేయాలి. ట్రూ. సో క్రింజ్ కామెడీ అనేది అయితే మనం ఫీల్ అవుతున్నామో అవి మన దాంట్లో లేదు. నైస్. రెండోది డబుల్ మీనింగ్ థింగ్స్ అయితే మన దాంట్లో లేవు. ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడొచ్చు హ్యాపీగా. రెండోది రైటింగ్ కూడా చాలా ఫ్రెష్ ఉంటుంది. ఓకే. ఏదో క్రియేట్ చేసి రాసినట్టు ఉండదు, ఫ్లోలో అరే భలే పోతుంది అయిపోయింది అనే ఫీల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. తొందర అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది ఖచ్చితంగా. నేనైతే 100-200% చెప్తున్నా, చూసినంతసేపు నవ్వుకుంటారు, ఫ్రెష్ ఫీల్ అవుతుంటుంది, ఆ ఊరికి పోయిన ఫీల్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఈ పోరగాన్లు ఎన్ని రోజులు ఏదో అనుకున్నాం కానీ వీళ్ళ దగ్గర ఏదో సత్తా ఉంది, ఏదో టాలెంట్ ఉంది అనేది అయితే రికగ్నైజ్ చేస్తారు వాళ్ళు. అంటే చిన్న కెమెరాలు ఈ సెటప్తో తీసిన మనము ఇంత పెద్ద సెటప్ ఎలా హ్యాండిల్ చేసాము, అరే భలే హ్యాండిల్ చేసారు పిల్లలు, ఇంకొంచెం బూస్టప్ ఇస్తే వీళ్ళు ఇంకొంచెం ముందుకు వెళ్తారు అనేది అయితే తెలుసుకుంటారు. అండ్ రైటింగ్ చాలా బాగుంటుంది. మాకు శివన్న రైటింగ్ ఫస్ట్ నుంచి ఇష్టం నాకు. అంటే ఆయన అటు నుంచి లింకులు ఇట్లా బాగా పెడతారు ఆయన. ఆ లింకులు దీనిలో పర్ఫెక్ట్గా సెట్ అయినాయి. ఆ లింకులను చూసి కూడా ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఎపిసోడ్ ఒక సస్పెన్స్ లెక్క ఉంటుంది. అవునా ఇది నెక్స్ట్ ఏం జరుగుతుందని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. సో ఎంజాయ్ చేస్తారు అందరూ. నైస్. సో ఇంతకు ఇది అడగడం మర్చిపోయాను. సో నార్మల్గా మనుషులకి కొన్ని రిగ్రెట్స్ ఉంటాయి, కొంతమందికి ఉండవు. మీ లైఫ్లో, మీ ఎంటైర్ లైఫ్లో ఏదైనా ఒక రిగ్రెట్ అయిన సిచ్యువేషన్ నేను ఇప్పటికీ మర్చిపోలేను, ఆ సిచ్యువేషన్ నేను బాగా రిగ్రెట్ ఫీల్ అయ్యాను, అలాంటి థింగ్స్ ఏమైనా ఉన్నాయా? రిగ్రెట్ అని కాకుండా నాకు మా ఫ్యామిలీ పరంగానే ఒక రిగ్రెట్ ఉంటుంది. అంటే విషయం ఏంటంటే ఎవరు వినరు, మనం మాట్లాడు వినడు, ఇంట్లో ఎవరు వినడు, ఇంట్లో లేదు. మీ అయ్యే చెప్తే మీరు వింటారా? రైట్. ఎవరి మెంటాలిటీ వాళ్ళది, ఎవరి కథ వాళ్ళది. మనమే రైట్ అనుకోవడం తప్పు, మళ్ళీ నేనే రైట్ అనుకోవట్లేదు నేను. సో ఎవరి ఫ్లోలో వాళ్ళు ఉంటాడు. సో ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అనేది ఎవరు ఆలోచించారు, నార్మల్గా ఆ ప్రాబ్లమ్నే ఆలోచిస్తుంటారు. సో ఆ మెంటాలిటీస్ వల్ల నాకు ఈ ఫ్యామిలీ ఏవైతే ఉన్నాయో ఇవంతా నాకు కొంచెం, నేను మా ఊరికి ఎక్కువ పోను, నేను ఎక్కువ లంబడిపల్లినే ఉంటాను ఎక్కువ. నేను నాకెందుకో ఆ ఊరిని మిస్ అయ్యి, మా ఊరిని మా ఫ్యామిలీని ఎక్కువ మిస్ అవుతాను ఒక రిగ్రెట్ ఉంటుంది. అది ఎప్పుడు కలుగుతుందేమో తెలుసు చూడాలి. ఇక నాకు దాని పరంగా తప్ప నాకు వేరే రిగ్రెట్స్ ఏం లేవు, నాకైతే లేవు. నైస్. ఇప్పుడు మీలానే ఈ పాడ్కాస్ట్ చూస్తున్న వల్ల ఎవరో ఒకరు ఊరిలో నుంచి వెరీ బిగ్ డ్రీమ్స్ ఉన్నాయి దానికి, బట్ తనకు హోప్ లేదు. నేను ఆ ఊరు దాటి బయటకు వచ్చి నేను నా లైఫ్లో నాకు కూడా బిగ్ డ్రీమ్స్ ఉండి నేను ఏదైనా అనుకుంటే సక్సెస్ అవుతానా లేదా అనే హోప్ తనకి లేదు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? లైక్ నేను చేశాను, నువ్వు కూడా చేయగలవు, ఆ టైప్లో వాళ్ళకి ఏం చెప్తారు? ఫస్ట్ విషయం ఏంటంటే మనం డ్రీమ్స్ అనుకుంటూ ఉంటాం కదా. అంటే నాకు అనిపించింది చెప్తున్నాను నేను. అంటే నేను ఫస్ట్ నుంచి టీచర్గా అనుకుంటున్నాము, అది మారిపోయింది. రైట్. మారిపోయి అనుకోకుండా వేరే దాంట్లో దుంకిన నేను. ఈడికి వచ్చిన తర్వాత ఇంకొక దాంట్లో దుంకుతున్నాను నేను. ఇప్పుడు బిజినెస్ అని పెట్టినాము, ఇంకోటి పెడుతున్నాము. సో ఫస్ట్ లైఫ్ అనేది ఇట్లే ఉంటుంది అని చెప్పి ఫిక్స్ అవ్వడం అయితే మానేయాలి. నీ లైఫ్ ఎప్పుడు ఎట్లా చేంజ్ అవుతుందో ఎవరికి తెలియదు. నువ్వు అనుకున్న డ్రీమ్ కూడా పక్కకు పోయి పెద్ద డ్రీమ్ నీ ముందుకు రావచ్చు, అదే పెద్దగా కనబడవచ్చు. కాబట్టి నువ్వు పోయేతో వల్ల ఏదో ఒక చిన్న అవకాశం కూడా నీకు వస్తూ ఉంటుంది. ఆ అవకాశాన్ని మాత్రం ప్రాపర్గా వాడుకో, ప్రాపర్గా దాన్ని ఫుల్ఫిల్ చేయు. ఆ అవకాశము ఎక్కడో దగ్గర మళ్ళీ ఇంటర్లింక్ అవుతూ ఉంటుంది నీకు. సో కష్టపడాలంతే అన్న, కష్టపడు, 100% ఎఫర్ట్స్ పెట్టు, కొంచెం సెల్ఫ్లెస్గా ఆలోచించు. ఈ టైంలో ఇది ఓకే, వాళ్ళకి బెనిఫిట్ అయితే నాకు బెనిఫిట్ అవుతుంది, వాళ్ళకు అది ఇలాంటి కొంచెం సెల్ఫ్లెస్గా ఆలోచించుకుంటూ ముందుకెళ్తే నువ్వు ఏదైతే డ్రీమ్ అనుకుంటున్నావు వాడికి తొందరగా చేరుతావు. ఒకటి ఏంటంటే కొంచెం రెడీగా ఉండాలి మనం.
లైఫ్లో సిచ్యువేషన్స్ అనేవి డిఫరెంట్ సిచ్యువేషన్లు వస్తూ ఉంటాయి. తొందరగా మెంటల్గా రెడీ అయ్యి ఎస్ ఇది వచ్చింది, దీన్ని తొందరగా సాల్వ్ చేసుకుందామా, లేకపోతే దీన్ని తొందరగా రెక్టిఫై చేసుకుని ముందుకెళ్తామా, లేకపోతే ఈ దాన్ని ఎంత టాప్ ఎండ్ వరకు వెళ్తాం అనే దాన్ని కొంచెం గట్టిగా పెట్టుకుంటే నైస్. క్లారిటీ, మనం క్లారిటీ అనుకుంటాం, కొన్నిసార్లు క్లారిటీ పోతుంది లైఫ్లో. ఆ క్లారిటీ పోయినప్పుడు కూడా ఎంత క్లారిటీ ఉంటాం అనేది నేర్చుకోవాలి అంతే. రైట్. సో అవుతారు అందరు, కష్టపడితే ఖచ్చితంగా అవుతారు అన్న. వీడి విషయం ఏంటంటే చాలామంది కష్టపడట్లేదు. ట్రూ. నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే షార్ట్కట్లో సక్సెస్ అవుదామని చెప్పి చాలామందికి ఉన్నది. సో తొందర డబ్బులు సంపాదిద్దాము, లేకపోతే తొందర ఇంకేదో ఇట్లా వెళ్ళిపోతే అట్లా అవుతాం. నేను బాగా అబ్జర్వ్ చేసింది స్కిల్. ఫస్ట్ నీకు నేను నిలబెట్టేది ఏదో ఒక స్కిల్. నువ్వు మాట్లాడతావా, వర్క్ చేస్తావా, ఆ వర్క్ నువ్వు ఎంత ప్రొఫెషనల్గా చేస్తావు, ఆ ప్రొఫెషనలిజమే నీకు ఎక్కువ డబ్బులు కానీ ఎక్కువ రికగ్నిషన్ కానీ తీసుకొస్తుంది, ఖచ్చితంగా తీసుకొస్తుంది. సో దాని పరంగా కష్టపడు, స్కిల్ నేర్చుకో, ఆ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళు. ఆ స్కిల్తో నువ్వు టాప్ ఎండ్ వరకు ఎట్టెళ్ళగలుగుతావు దాన్ని చూజ్ చేసుకుంటే సరిపోద్ది అంతే. సో అవుతాం అంటే ఖచ్చితంగా అవుతాం, దానికి ఎంత నువ్వు ఎఫర్ట్స్ పెడుతున్నావు అనేది మ్యాటర్ అంతే. మేక్ సెన్స్. నైస్. సో వన్ థింగ్ ఐ వాంటెడ్ టు సే ఇస్, ఈ పాడ్కాస్ట్ నుంచి ఐ హోప్ తెలుగు కనెక్ట్స్ ఎపిసోడ్ నుంచి డెఫినెట్లీ హెల్ప్స్ దిస్ ఎపిసోడ్. మీకు చాలా రికగ్నైజేషన్ తీసుకురావాలి, ఇంకా ఎలాంటి సిరీస్ బిగ్ స్క్రీన్కి వెళ్ళాలి. ఐ హోప్ దిస్ హ్యాపెన్స్ సూన్. ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ వంశీ. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. ఎస్, నువ్వు కూడా చాలా కామ్గా, కానీ నీ లోపల ఎంత అంతర్మదనం జరుగుతుందో, ఎంత లావా పొంగుతుందో తెలియదు, కానీ కూల్గా మంచిగా ఉన్నావు. నేను కలిసినప్పుడల్లా నాకు కూడా మంచి ఫీల్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. సో అరే మనవాడు మంచి కూల్గా ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నాను నువ్వు నీ డ్రీమ్స్ ఏంటో తెలియదు, కానీ నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వకుండా నువ్వు కూడా ముందుకు వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ. అడగానే పాడ్కాస్ట్ బ్రో, ఇట్స్ ఆనర్ బికాజ్ బ్రో నేను నరేష్ అన్న ఇప్పుడు ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. లైక్ మేము వెన్ వి బోత్ డిడ్ంట్ స్టార్టెడ్ కాంటెంట్ క్రియేషన్, వేర్ అతనికి ఒక ఎక్స్పీరియన్స్ నుంచి అతను వచ్చాక వెన్ హీ పిక్ మీ టు చూస్ టు డూ సంథింగ్, వేర్ మా ఇద్దరికి నాలెడ్జ్ ఉన్నప్పుడు వీ యూస్ టు గో మెనీ మీటింగ్స్కి అట్లకి వెళ్తున్నప్పుడు ఏదైనా సిచ్యువేషన్స్లో నరేష్ నన్ను ఎప్పుడు ఆపేటోడు, ఈ థింగ్ చెప్పకరా, మన దగ్గర నెంబర్స్ లేవు, ఇప్పుడు మనం ఏం చెప్పినా దానికి వాల్యూ యాడ్ అవ్వదురా, ఫస్ట్ మనం మన వర్క్ మీద ఫోకస్ చేద్దాం, మనం ఒక నెంబర్స్ బిల్డ్ చేద్దాం, ఆ నెంబర్స్ బిల్డ్ చేసాక మనం ఏమైనా చెప్దాం అవతల వింటారని. ఇట్ రియల్లీ మేడ్ సెన్స్. అప్పుడు మనం చెప్పినప్పుడు ఎవరు వినరు, బికాస్ నీ దగ్గర ఎంత స్కిల్ ఉంది, నాలెడ్జ్ ఉందని వెన్ యూ పోర్ట్రే అంతవరకు ఎవరికి తెలియదు. ద డే వీ స్టార్టెడ్ తెలుగు కనెక్ట్స్, అప్పుడు మేము ఇదే నాలెడ్జ్ మాకు ఎంత ఉంది, మాకు ఏం తెలుసు అని చెప్తున్నప్పుడు వెరీ ఫ్యూ పీపుల్ ట్రస్ట్ అస్. బట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో గ్రో అయిన తర్వాత మనం ఒకటి ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు మనం ఏం చెప్పినప్పుడు అందరూ వింటారు. దానికి మనకు నెంబర్స్ కావాలి, దానికి మనం కష్టపడాలి, ఫస్ట్ మనం పోర్ట్రే చేసుకోవాలి ఏముంది ఏంటని. అండ్ ఆల్వేస్ మేము జస్తి కానీ ఎవరైనా కలుసుకున్నప్పుడు వీ ఆల్వేస్ ఫీల్ లైక్, నాకు ఒకటి ఉండేది బ్రో, లైక్ వెన్ ఐ స్టార్టెడ్ కాంటెంట్ క్రియేషన్ డే 1లో మనం మాట్లాడుకునేటప్పుడు మనకు ఉండేది కదా, లైక్ అరే మాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కాంటెంట్లో, హూ అడిగితే స్టోరీ పెడతారు, కానీ అడగకుండా పెట్టేవాడే కదా ఫ్రెండ్. అడగలేం, ఎవరికి అడుగుతాం, మనం అడిగితే స్టోరీ పెడితే ఒక పుష్ వస్తుంది. ఇప్పుడు అలా పెట్టినా పెద్ద పుష్ రావట్లేదు, టు బి హానెస్ట్, అది ఎవరికి తెలియట్లేదు. నిజంగా మారిపోయింది మొత్తం ఆల్గరిథం. అంటే ఏం లేదు, అంటే పుష్ రాగానే అరే ఒక వీడు మనకు సపోర్ట్ చేస్తున్న ఒక ధైర్యం మనకు అసలు తప్ప. నేను మొన్న కన్సిస్టెన్సీ అండ్ వ్యాలిడేషన్ మీద ఒక వీడియో చేసిన, లైఫ్లో అందరికీ వ్యాలిడేషన్ కావాలి, నువ్వు బాగా చేస్తున్నావు, బాగా చేయట్లేదు, నువ్వు ఇది అది చేయొద్దని. బట్ మన వ్యాలిడేషన్ ఎప్పుడు మన కన్సిస్టెన్సీ మీద డిపెండ్ అవ్వకూడదు. నీకు వ్యాలిడేషన్ వచ్చినా రాకపోయినా నువ్వు కన్సిస్టెంట్గా నువ్వు చేయాల్సిన థింగ్ చేసుకొని వెళ్ళాలి అని మేము ఎప్పుడో ఒకటి అనుకునేవాళ్ళం అనమాట. అంటే లైక్ మనం ఏదైతే కాంటెంట్ క్రియేషన్లో వచ్చినప్పుడు మనకు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగున్ను అనిపించదు జెన్యూన్గా, అలాంటి వాళ్ళు ఎవరైనా రేపు లైఫ్లో ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు మనం ఏదో పెద్ద పార్ట్ అయిపోలేం వాళ్ళకి. బట్ వాళ్ళు అడిగింది చిన్నదా పెద్దదా అనేది పక్కన పెడితే, ఇఫ్ వీఆర్ ఏబుల్ టు డూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నేను నెక్స్ట్ వీక్ అడిగితే చేయలేకపోవచ్చేమో బికాస్ ఆఫ్ నాకు కమిట్మెంట్స్ ఉండడం వల్ల. లక్కీగా అది ఈ వీక్ అయింది, మాకు ఈ వీక్లో కమిట్మెంట్ ఏం లేదు, మనం అది చేయడానికి పాసిబుల్ అయింది. సో అలాంటప్పుడు ఎందుకు నేను చేయకూడదు? ఇప్పుడు ఇంత దగ్గర నుంచి మై విలేజ్ షో దగ్గర నుంచి ఒకరు వచ్చి ఇంత జర్నీ బిల్డ్ చేసుకొని ఒక డ్రీమ్తో ఉండి ఇంత కష్టపడుతూ అండ్ కళ్ళెదురుగా అదంతా చూస్తూ లైఫ్లో అప్పుడు కూడా మనం ఒక పార్ట్గా ఉండలేకపోతే, ఇంత పెద్ద డిస్ట్రిబ్యూషన్ నేను బిల్డ్ చేసుకుందానికి నాకేం రాదు కదా. సో ఒక పార్ట్గా ఉందాం, ఏదైనా హెల్ప్ చేద్దాం, బికాస్ ఐ ట్రూలీ రెసనేట్ విత్ యువర్ స్టోరీ. సో ఆ విధంగా చేసాను తప్ప అందులో పెద్ద గొప్ప అయితే యాక్చువల్లీ ఏం లేదు. బికాస్ నిన్న మార్నింగ్ అనుకున్నాం, నిన్న డే అంతా నేను బిజీ ఉన్నాను, ఈవినింగ్ మిమ్మల్ని కలిసాను, మార్నింగ్ షూట్ చేస్తాం, ఇందులో పెద్ద థింగ్ ఏం లేదు టు బి ఆనెస్ట్. బట్ లేదు కానీ అంటే చెప్తాను కదా పారామీటర్స్. సో అడగగానే చేయడానికి రీజన్స్, మల్టిపుల్ రీజన్స్ వెతుక్కోవడము, ఏంటిది చేద్దాం అనుకుంటే దానికి రీజన్స్ ఉంటాయి, చేయకూడదు అనుకుంటే దానికి రీజన్స్ ఉంటాయి. సో ఇట్లే మంచివి ఇంకా పెద్దగా వెళ్ళిపోవాలి నువ్వు కూడా. ట్రూ విల్.
విల్ గో టుగెదర్. ఎస్, ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్ అండ్ హోప్ దిస్ ఫిలిం దిస్ సిరీస్ గెట్ సక్సెస్ ఎస్ ఎస్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ వంశీ. లెట్స్ గో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్. ఈ మొత్తం పాడ్కాస్ట్లో మీకు ఏ సెగ్మెంట్ బాగా నచ్చిందో కింద కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా నెక్స్ట్ ఎలాంటి గెస్ట్లను తీసుకొద్దామో కింద కమెంట్స్లో సజెషన్స్ ఇవ్వండి. సీ యూ ఆన్ నెక్స్ట్ ఫ్రైడే విత్ అనదర్ ఎపిసోడ్ ఆన్ తెలుగు కనెక్ట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.